शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदस्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। श्रीगुरुभ्यो नमः। श्रीकृष्णपरमात्मने नमो नमः। భాగవత కథాశ్రవంతి ఇతిహాస కథాశ్రవంతి ఈ శీర్షికన మనం గత కొన్ని నెలలుగా వారాలుగా చాలా అంశాలు మాట్లాడుకున్నాం. గజేంద్ర మోక్షణం కానివ్వండి, క్షీరసాగర మదనం కానివ్వండి, ప్రహ్లాదోపాఖ్యానం కానివ్వండి, అలాగే వామన వృత్తాంతం కానివ్వండి, పరశురామ వృత్తాంతం కానివ్వండి, అంబరీషోపాఖ్యానం కానివ్వండి, ఇలా మనం ఎన్నో రకాలైనటువంటి వృత్తాంతాలని ఇతివృత్తాలని తెలుసుకున్నాం. ఇతిహాసం ఇదంతా కలిపితే ఇతిహాసము. కానీ కొన్ని వృత్తాంతాలు, కొన్ని సంఘటనలు, ముఖ్యమైన సంఘటనలు, ధ్రువోపాఖ్యానము, ఇటువంటి భక్తుల చరిత్రలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. మనం గత వారం వృత్రాసుర సంహార వృత్తాంతము అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. అనుకోకుండా సాంకేతిక లోపాల వల్ల, కారణాల వల్ల నేను గత వారం చెప్పినటువంటి సెషన్ మొత్తము కూడా ఫైల్ కరప్ట్ అయిపోయి యూట్యూబ్లో లోడ్ చేయలేకపోయాను. అందుకు చింతిస్తున్నాను. నేను సాధ్యమైనంత త్వరలోనే ఆ వృత్తాంతం అంతా కూడా నేను ఆఫ్లైన్ రికార్డ్ చేసి యూట్యూబ్లో అందుబాటులోకి తీసుకొస్తాను. ఇక ఈ వారం ప్రత్యేకించి మనం మాట్లాడుకోబోయేది ఎవరిది గురించి అంటే, ఒక వంశక్రమం గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు సబ్జెక్ట్లో చూసుంటారు ఇవాళ. ఇక్ష్వాకు వంశక్రమము, గంగావతరణము. ఇక్ష్వాకు వంశక్రమము ఏమిటి, గంగావతరణము ఏమిటి? ఒక వంశము అంత శ్లాఘించబడడానికి, ఒక వంశంలో పుట్టినటువంటి పురుషులందరూ కూడా ఎంతో కొంత ప్రత్యేకత సంతరించుకుని ఉండడానికి కూడా కొంత కర్మఫలం అనేది ఉంటుంది. వారు ఎంతో మహానుభావులు, ఎంతో పరిశ్రమ చేసిన వారు, అంటే ఎంతో కూడా ప్రాక్టీస్, దే స్ట్రైవ్డ్, దే స్ట్రగుల్డ్. ఇటువంటి మాటలు మాట్లాడతాం మనం, మీకు అర్థం అవ్వాలి అంటే. అటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా ఒక వంశక్రమంలోకి వచ్చి ఒక మహానది పుట్టుకకి కారణమైనటువంటి వంశంలోంచి వచ్చిన వారుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు. మహానది పుట్టుకకి కారణమవ్వడానికి అసలు నేపథ్యం ఏం జరిగింది అంటే, అసలు ఒక వంశం గురించి తెలుసుకోవాలి. మనకి భారతదేశంలో ఎన్నో వంశాలు ఉన్నాయి. సూర్యవంశము, చంద్రవంశము, అలాగే మాళ్వ వంశము, శౌర్యవంశములు, మధ్వవంశములు, ఇటువంటి వంశాలు, కురువంశము, పాంచాల వంశము అంటే ద్రుపద మహారాజు పాలించినటువంటి వంశము. భీష్మక వంశము అంటే విదర్భ రాజధానిగా చేసుకుని పాలించినటువంటి రాజులు ఎవరు? భీష్మకుడు, రుక్మిణీదేవి యొక్క తండ్రి. యదువంశము అంటే శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి వంశము, యదువంశము. ఇలా మనకి ఎన్నో రకాలైనటువంటి వంశాలు భారతదేశంలో ఉన్నాయి. వారిలో కొంతమంది చక్రవర్తులుగా పరిపాలించారు. మగధ వంశము ఉన్నది. మగధ వంశము అంటే జరాసంధుడు పరిపాలించినటువంటి వంశము. మనము అప్రస్తుతమై అయినా సరే నేను ఒక విషయం చెప్తాను. చాలా మంది ఏంటంటే అయోధ్య, లేదంటే మనకి ఇతిహాస ప్రకారంగా చూసుకుంటే శ్రీరామచంద్రమూర్తి పరిపాలించినటువంటి అయోధ్య కానివ్వండి, కృష్ణుడు పరిపాలించినటువంటి ద్వారక కానివ్వండి, లేదంటే కురువంశం అంటే పాండవ కౌరవులు పరిపాలించుకున్నటువంటి కురువంశం కానివ్వండి, ఇవే పెద్ద వంశాలు అనుకుంటాం. కానీ వీటిని మించినటువంటి పెద్ద వంశము మగధ. మగధ వంశము
వీటన్నిటికన్నా కూడా పెద్ద వంశం, చాలా పెద్ద వంశము, చాలా విస్తీర్ణము కలిగినటువంటి వంశము. విస్తీర్ణము ఏరియా ప్రకారం భారతదేశంలో ఎక్కువ రాజ్యాలు ఆ మగధ రాజ్యపు పాలనలోకే వచ్చాయి. అందుకని చెప్తున్నాను, అలా ఉంటాయి. చోళ వంశము, చేర వంశం, ఇలా చాలా. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటిది ఇక్ష్వాకు వంశము. ఇక్ష్వాకు వంశము, ఇక్ష్వాకు వంశము, ఇక్షు అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే చెరుకుగడ. ఆ చెరుకుగడ యొక్క తీయదనాన్నే ఆ వంశీకులందరూ కూడా వారి యొక్క ప్రవర్తనలో కానివ్వండి, పాలనలో కానివ్వండి, వారి యొక్క దైనందిన జీవితాల్లో కానివ్వండి, దాన్ని ఇనుమడింప చేసేసుకున్నారు. ఇక్షు అంటే చెరుకుగడ, ఇక్షుదండము అంటే చెరుకు గడతో చేసినటువంటి బాణము అని అర్థం. మనం అమ్మవారికి చెప్పుకుంటాం, మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయిక అనే చెప్పి ఒక నామం ఉంది కదా లలితా సహస్రనామంలో. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అని చెప్పి అమ్మవారికి ఒక నామం ఉంది. మనస్సు అనేటటువంటి ఇక్షుకోదండము, మనస్సు అనేటటువంటి ఇక్షుకోదండము. ఇక్షుకోదండము అంటే, ఇక్షువు అంటే ఏంటి తెలుగులో? ఇది ఈ మాట మీరు తెలుసుకోవాలి పిల్లలందరూ. ఇక్షువు అంటే ఏంటి? చెరుకుగడ, షుగర్ కేన్. లలితా పరమేశ్వరి ఫోటో ఎప్పుడైనా చూసారా మీరందరూ పిల్లలు? లలితా పరమేశ్వరి ఒక షుగర్ కేన్ ని ఒక బాణంగా చేసుకుని, ఒక ధనుస్సుగా చేసుకుని, ఆ ధనుస్సుతో పూల బాణాలు వేసి లోక కార్యాన్నింటినీ కూడా సాధిస్తూ ఉంటుంది. అందుకనే మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. పంచతన్మాత్రములు అంటే 5 రకాలైనటువంటి బాణములు, పూల బాణములు. మనస్సుకు సంబంధించినటువంటి పంచేంద్రియాలని పంచబాణములుగా చేసి పూల బాణములుగా మార్చి ప్రయోగిస్తూ ఉంటుంది అమ్మవారు. నీకు నమస్కారం. సరే, అది అప్రస్తుతం. ఇప్పుడు ఇక్షు అంటే ఏమిటి అంటే చెరుకుగడ, షుగర్ కేన్. ఆ షుగర్ కేన్ కి ఉండేటటువంటి స్వీట్నెస్, ఆ మాధుర్యం ఏదైతే ఉందో ఆ మాధుర్యాన్ని వంశానుగతంగా కూడా తెచ్చుకున్నారు ఈ ఇక్ష్వాకు వంశీయులు. అసలు ఈ ఇక్ష్వాకు వంశీయుల యొక్క చరిత్ర ఏ రకంగా ప్రారంభమైంది? అసలు దీనికంటూ ఒక మూల పురుషుడు అనేవాడు ఉంటాడు కదా. కొంతమంది పేర్లు చెప్పినప్పుడు మీరు అండర్లైన్ చేసుకోవడం కానీ, మీరు రాసుకోవడం కానీ చేయండి. కొంతమంది పేర్లు నేను ప్రత్యేకించి చెప్తాను, వీరి పేరు మీరు నోట్ చేసుకోండి అని చెప్పి. అది మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇవాళ నేను శ్రీ భాగవతంకి సంబంధించినటువంటి వృత్తాంతమే చెప్తున్నా కూడా కాస్త అడుగు పక్కకు వేసి వాల్మీకి రామాయణంలోంచి కూడా కొంత విషయాన్ని తీసుకొచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భాగవతంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. భాగవతంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తే మీకు కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఇవాళకి మాత్రం ఇది మన్నించండి. కాస్త ఇతర ఇతిహాసాలని, ఇతర రచనలని కూడా దృష్టిలో ఉంచుకుని వాటన్నిటిలోంచి కూడా సంగ్రహించినటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇక్ష్వాకు వంశపు క్రమం ఎలా ఉంటుంది అంటే, చతుర్ముఖ బ్రహ్మ గారు ఈ వంశానికి మూల పురుషుడు. బ్రహ్మలోంచే అందరూ పుట్టారు. అందరూ ఎవరు ప్రజాపతులు కానివ్వండి, మనువులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా బ్రహ్మగారిలోంచి వచ్చినటువంటి వారే. ఇక్ష్వాకు వంశము మూలము ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే, ఇక్ష్వాకు వంశపు మూలము ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే సరిగ్గా బ్రహ్మగారి దగ్గర నుంచే ప్రారంభమైంది. బ్రహ్మగారి దగ్గర నుంచి ప్రారంభమైన తరువాత బ్రహ్మ కొడుకు మరీచి, ఇది గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ కొడుకు మరీచి కొడుకు కశ్యపుడు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. మరీచి కొడుకు కశ్యపుడి కొడుకు సూర్యుడు. మనం ప్రతిరోజు నమస్కరించేటటువంటి ప్రత్యక్ష నారాయణమూర్తి అయినటువంటి సూర్య భగవానుడు కశ్యప ప్రజాపతి యొక్క కొడుకు సూర్యుడు. ఆదిత్యులందరూ కూడా కశ్యప ప్రజాపతి కొడుకులే. సూర్యుడు, ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలి. సూర్యుడి కొడుకు మనువు కొడుకు ఇక్ష్వాకుడు. ఇతను భూమి మీద ఉండి పరిపాలన మొదలు పెట్టినటువంటి మొట్టమొదటి ఇక్ష్వాకు వంశపు రాజు. ఇక్ష్వాకు వంశపు రాజులలో భూమి మీద మొట్టమొదటగా పరిపాలన అనేది
మొదలు పెట్టినటువంటి ఇక్ష్వాకు వంశపు రాజు ఇక్ష్వాకు మహారాజు. ఆయన పేరు మీదే వంశము కూడా నడుస్తోంది, ఇక్ష్వాకు వంశము అని చెప్పి. ఇది కొంతకాలం తరువాత రఘువంశము అనేటటువంటి పేరుకు మారుతుంది. అది చెప్తాను ఎప్పుడు మారుతుంది అనేది. ఇక్ష్వాకు మహారాజుతో మొదలైతే ఇక్ష్వాకు మహారాజు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడి కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడి కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంఖుడు. ఈ త్రిశంఖుడే బొందితో కైలాసానికి వెళ్ళాలి అనేటటువంటి భావనతో సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి అనేటటువంటి కాంక్షతో వెళ్తే అక్కడ శరీరంతో రానివ్వరు అనేటటువంటి నియమం ఉంది కాబట్టి కుదరదు అని చెప్పి తిరస్కరిస్తారు దేవతలు. ఆ తిరస్కరణ వల్లే విశ్వామిత్రుణ్ణి ఆశ్రయిస్తే విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తాడు. ఈ త్రిశంకువు కోసమే సృష్టిస్తాడు. కాబట్టి ఈయన కూడా ఇక్ష్వాకు వంశక్రమంలోకే రామచంద్రమూర్తి వంశంలోకే వస్తాడు. బాణుడి కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడి కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకుడు, త్రిశంకుడి కొడుకు దుందుమారుడు. ఇతన్నే యవనాసుడు అంటారు. దుందుమారుడి కొడుకు మాంధాత. ఈ మాంధాత గురించి కూడా అండర్లైన్ చేసుకోండి, పేర్లు రాసుకోండి. వీళ్ళంతా ప్రముఖ రాజులు. ఇక్ష్వాకు వంశపు ప్రముఖుల్లో మాంధాత కూడా ఒకడు. మాంధాత కొడుకు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు. భరతుడు అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో ఒకడు కాదు, అంతకుముందే భరతుడు అనేటటువంటి పేరుతో ఒక రాజు ఉన్నాడు ఇక్ష్వాకు వంశంలో. సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుడి కొడుకు అసితుడు, అసితుడి కొడుకు సగరుడు. ఈ సగరుడి పేరు బాగా గుర్తుపెట్టుకోండి, రెడ్ లైన్ తో మార్క్ చేసుకుని ఇన్వర్టెడ్ కామాస్ వేసుకోండి. సగరుడి కొడుకు అసమంజసుడు. సగరుడికి అసమంజసుడితో పాటు 60,000 మంది ఔత్సాహికులైనటువంటి కొడుకులు ఉన్నారు. ఆ 60,000 మంది కొడుకులు పేర్లు తెలివి కాబట్టి సగరులు అన్నారు వారిని. సగరుడి కొడుకు అసమంజసుడు, అసమంజసుడి కొడుకు అంశుమంతుడు. ఈ అంశుమంతుడి పేరు కూడా గుర్తుపెట్టుకోండి. అంశుమంతుడి కొడుకు దిలీపుడు. ఇతను కూడా ప్రముఖ రాజే, ప్రముఖ చక్రవర్తే. అంశుమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడి కొడుకు భాగీరథుడు, భగీరథుడి కొడుకు కకుత్సు. భగీరథుడి వల్లే ఒక మహత్కార్యం జరగబోతోంది ఇవాళ చెప్పుకునేటటువంటి ఘట్టంలో, కాబట్టి భగీరథుడిని కూడా గుర్తుపెట్టుకోండి. భగీరథుడి కొడుకు కకుత్సుడు, కకుత్సుడి కొడుకు రఘువు. ఈ రఘు మహారాజు యొక్క పేరు మీదే ఈ వంశము ఇక్కడి నుంచి రఘువంశము అనేటటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కింది. దాన్ని ఇక్ష్వాకు వంశం అన్నారు, సూర్యవంశం అన్నారు, ఆఖరికి రఘువంశం అన్నారు. ఇక్ష్వాకు మహారాజు పరిపాలించాడు కాబట్టి ఇక్ష్వాకు వంశము అన్నారు. సూర్యుడి కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకుడు కాబట్టి సూర్యుడు తాతగా ఉన్నాడు కాబట్టి సూర్యవంశము అన్నారు. రఘు మహారాజు ఈ వంశ క్రమంలోకి వచ్చి ఎంతో ధార్మికుడై వేదనిష్టతో ధర్మనిష్టతో ప్రజాపరిపాలన చేసి సస్యశ్యామలమైనటువంటి రాజ్యాన్ని చూశాడు కాబట్టి ఈయన చేసినటువంటి మహత్కార్యాలన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకుని ఈ వంశాన్ని ఈయనతో మొదలుగా పెట్టి రఘువంశము అని పిలవడం మొదలుపెట్టారు. కాళిదాస మహాకవి ఈ రఘువంశము అనేటటువంటి చరిత్రని ఎంతో గొప్పగా రచించాడనేటటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి ఈ సందర్భంగా. కకుత్సుడి కొడుకు రఘువు, రఘువు కొడుకు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడి కొడుకు శంఖనుడు, శంఖనుడి కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రవేగుడు, శీఘ్రవేగుడి కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశిష్యకుడు, ప్రశిష్యకుడి కొడుకు అంబరీషుడు, ప్రశిష్యకుడి కొడుకు అంబరీషుడు. మనం అంబరీషోపాఖ్యానం చెప్పుకున్నాం కదా, ఏకాదశి వ్రత మహత్యం గురించిను అంబరీషోపాఖ్యానం గురించి మనం మాట్లాడుకున్నాం గతంలో. ఆ అంబరీష చక్రవర్తి యొక్క తండ్రి ప్రశిష్యకుడు, ప్రశిష్యకుడి కొడుకు అంబరీషుడు, అంబరీషుడి కొడుకు నహుషుడు, నహుషుడి కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు. ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి. నాభాగుడి కొడుకు అజుడు, అజుడి కొడుకు దశరథుడు, దశరథ మహారాజు కొడుకులే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఎందుకు ఇంత ప్రత్యేకించి మనం నాభాగుడి దగ్గర నుంచి గుర్తుపెట్టుకోండి అని ఎందుకు చెప్తున్నాను? రామచంద్రమూర్తిని మనం సెంట్రిఫై చేసుకుని మాట్లాడుకున్నప్పుడు రామచంద్రమూర్తి యొక్క 4 తరాలు మనకు తెలిసి ఉండాలి.
ఇప్పుడు ప్రవరలో కూడా ఎక్కడైనా పెళ్లి చేస్తున్నప్పుడు కూడా ఎలా చెప్తారు? ఫలానా వారి ముని మనవడు, ఫలానా వారి మనవడు, ఫలానా వాడి కొడుకు, ఫలానా వాడు. మహానుభావుడైనటువంటి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేసుకునేటటువంటి కొండ మీద శ్రీనివాస ప్రభు అంటే వెంకటేశ్వర స్వామి వారికి కూడా ప్రవరలో చెప్తారు ఫలానా వాడి కొడుకు. ఆయనకు ఫలానా వాళ్ళ కొడుకు ఏమిటి, ఆయన ఫలానా వాళ్ళ మనవడేమిటి, ఆయన ఫలానా వాళ్ళ ముని మనవడేమిటి కల్పించి చెప్తారు. ఆదినారాయణమూర్తి శర్మణ పుత్రాయ, వేదనారాయణమూర్తి శర్మణ పౌత్రాయ, ఇలా అనుకుని నువ్వే తండ్రివి, నువ్వే తాతవి, నువ్వే ముత్తాతవి, అన్నీ నువ్వే అని చెప్పి ఆయన పేరునే మార్చి మార్చి చెప్పి ఆఖరికి శ్రీనివాస శర్మణ వరాయ అహంబో అభివాదయతని అక్కడ చెప్పుకుంటారు. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి విషయంలో నాభాగుడి దగ్గర నుంచి గుర్తుపెట్టుకోవాలి. నాభాగ మహారాజు ముత్తాత రామచంద్రమూర్తికి, అజమహారాజు తాతగారు దశరథుడు తండ్రి. రేపు ఇంకొక 10 రోజుల్లో చూస్తారుగా భద్రాచలం కళ్యాణం. ఓసారి చూడండి, ప్రవర చెప్పేటప్పుడు అడిగి వినండి. భద్రాచలం కళ్యాణంలో అడిగి వినండి. నాభాగ మహారాజ వర్మణ నప్త్రేన్ అంటారు, తరువాత అజమహారాజ పౌత్రాయ అంటారు, తరువాత దశరథ మహారాజ వర్మణ పుత్రాయ అంటారు, రామవర్మ అంటారు. ఎందుకు? క్షత్రియుడు కాబట్టి. నాభాగవర్మ అని అన్నదెందుకు? క్షత్రియుడు కాబట్టి. నాభాగవర్మణ నప్త్రేన్ అంటారు, తరువాత అజమహారాజ వర్మణ పౌత్రాయ అంటారు, తరువాత దశరథ వర్మణ పుత్రాయ అంటారు, తర్వాత రామవర్మ అంటారు. అలాగే సీతమ్మ వారికి కూడా చెప్తారు ప్రవర, తాత తండ్రుల ప్రవర చెప్తారు. అందుకనే నాభాగ మహారాజు దగ్గర నుంచి మనం వరుస గుర్తుపెట్టుకోవాలి. నాభాగ మహారాజు కొడుకు అజుడు, అజమహారాజు కొడుకు దశరథుడు, దశరథ మహారాజు కొడుకు రాముడు, రాముడు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముడి తరువాత రాజ్య పరిపాలనలోకి వచ్చింది ఎవరు? లవకుశులు. లవకుశుల తర్వాత కూడా 64 మంది పరిపాలించారు. లవకుశుల తర్వాత కూడా 64 మంది పరిపాలించారు ఆ వంశాన్ని. ఈనాటికి కూడా సూర్యవంశము అనేది ఉందని. ఎక్కడ ఉంది సూర్యవంశము? విస్తరించింది. భారతదేశం దశ దిశలా విస్తరించింది. ఎన్నో చోట్ల సూర్యవంశజులము అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి ప్రముఖంగా తెలియాల్సినటువంటి వారు ఎవరు అంటే సూర్యవంశస్థులు. తాండ్ర పాపారాయుడి వంశస్థులందరూ కూడా సూర్యవంశస్థులే. తాండ్ర పాపారాయుడు వంశస్థులు. అలాగే విజయనగర సామ్రాజ్య వంశస్థులు. విజయనగర సామ్రాజ్యం అంటే కృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్యం కాదు. విజయనగరం అంటే మన విజయనగరం జిల్లా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విజయనగరం జిల్లా. పూసపాటి వంశస్థులందరూ కూడా సూర్యవంశస్థులే. పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, ఆనంద గజపతిరాజు గారు మనకు మినిస్టర్స్ గా చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వారందరూ కూడా సూర్యవంశస్థులే. ఆ క్రమంలోకే వస్తారు. అలా ఈనాటికి కూడా ఆ వంశపు ఉనికి అనేది ఈనాటికి కూడా కొనసాగుతోంది. మరి ఈనాడు మనం మొదటగా మాట్లాడుకున్నటువంటి ప్రకారంగా ఒక మహానది యొక్క పుట్టుకకి ఈ వంశం ఎలా కారణమవుతోంది? నేను అది పనిగా చెప్పాను కదా, ఒక మహానది పుట్టుకకి ఒక వంశము కారణమవుతోంది అని చెప్పి. అది ఎలా కారణమవుతుంది? ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతిసారి కూడా ఏమవుతోందంటే ఈ రఘువంశానికి సంబంధించినంత వరకు సంతానంలో ఒక రకమైనటువంటి జాప్యం జరుగుతోంది. పుట్టకుండా పోలేదు ఎవరికి. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. ఈ భాగాన్ని మొదలు పెట్టే ముందే మీ అందరికీ కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. హరిశ్చంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు కూడా సూర్యవంశానికి చెందినటువంటి రాజే. త్రిశంఖువు కోవలోకి వస్తాడు అని చెప్పి ఒక దాఖలా ఉంది. కానీ రామచంద్రమూర్తి వరసలోకి మాత్రం రాడు. రామచంద్రమూర్తి యొక్క కోవలోకి మాత్రం రాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లిస్ట్ అంతా ఉంది చూడండి, ఆ క్రమంలోకి హరిశ్చంద్ర చక్రవర్తి రాడు. అతను ఆ వంశానికి చెందినటువంటి జ్ఞాతి, ఇంకొక చోట మహారాజుగా ఉన్నాడు అంతే. ఎందుకంటే హరిశ్చంద్రుడు ఈ కోవలోకి రాకపోవడానికి కారణం మనం పరిశీలించుకున్నట్టయితే త్రిశంఖువుకి ఉన్నటువంటి సంతానంలో ఆయన యొక్క క్రమంలో వచ్చినటువంటి సంతానంలోకి వస్తాడు ఇతను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈజీగా చెప్పాలంటే, ఇప్పుడు మా తాతగారు ఉన్నారు, నారాయణమూర్తి గారు మా తాతగారి పేరు. మా
పెద్దనాన్నగారు మా నాన్నగారు వీళ్ళందరూ ఉన్నారు. నాకు సీతారామయ్య గారు, మల్లికార్జునరావు గారు, శర్మ గారు, రామకృష్ణ గారు. వాళ్ళ కోవలోకి నేను వస్తాను. మా తాతగారి తమ్ముళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు ఆ కోవలోకి వస్తారు. ఎంత మా ఇంటి పేరు వాళ్ళు, మా గోత్రం వాళ్ళే అయినా సరే అటు కోవలోకి వస్తారు వాళ్ళు. అలాగే హరిశ్చంద్రుడు కూడా వేరే కోవలోకి వెళ్తాడు. త్రిశంకు మహారాజు యొక్క సంతానపు కోవలోకి వస్తాడు, కానీ రామచంద్రమూర్తి లీనియేజ్ లోకి మాత్రం రాడు. చాలా మంది ఏంటంటే సత్యహరిశ్చంద్రుడు కూడా రామచంద్రమూర్తి తాత ముత్తాతల్లో ఒకటిగా చెప్పేస్తారు, కానీ కాదు, దానికి నిర్ధారణ మాత్రం లేదు. కాబట్టి ఇది ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు మనం మొదటగా మాట్లాడుకున్నట్టుగా ఒక మహా నది యొక్క పుట్టుకకి కారణమవుతోంది ఈ సూర్యవంశపు పరంపర అనేది మనం చెప్పుకుని ఉన్నాం. అది ఏ రకంగా కారణమవుతోంది చెప్పాను కదా. సూర్యవంశంలో ఏనాడు సంతానానికి లోటు లేదు, కానీ కొంచెం జాప్యం అవుతూ ఉంటుంది ప్రతిసారి. కొంత పరిశ్రమ చెయ్యాలి. ఎందుకు? బ్రహ్మగారి నుంచే మూలంగా మొదలు పెట్టారు కదా. బ్రహ్మగారితో మొదలైనటువంటి వంశమే కదా, సూర్యుల్లోంచి వచ్చినదే కదా, ఆయనే కదా ఆరోగ్య ప్రదాత. మరి ఇక్కడ ఇంకా ఎందుకు వస్తోంది? ఎందుకు వస్తోంది ఆ లోపము, ఆ గ్యాప్ అనేది ఎందుకు వస్తోంది? కర్మఫలం అక్కడే వర్కౌట్ అవుతుంది. కర్మఫలం అనేది అక్కడే ప్రతిబంధకంగా మారుతుంది. ఎక్కడో తపస్సు తక్కువ అవుతోంది, ఎక్కడో చేయాల్సినటువంటి ధర్మ కార్యం తక్కువ అవుతోంది, చేయాల్సినటువంటి క్రతువు ఎక్కడో తక్కువ అవుతోంది. అందరికీ కూడా అదే అవుతోంది. అందరికీ కూడా అదే అవుతుంది. లేకపోతే దశరథ మహారాజు 66,000 సంవత్సరాలు బతికిన తర్వాత ఆ వయసులో ఆయనకు పిల్లలు పుట్టడం ఏమిటి? చెయ్యాల్సిన కార్యం ఎప్పుడో చేయాల్సింది అప్పుడు చేసాడు ఆయన. అశ్వమేధ యాగం ఎప్పుడు చేసి ఉండాల్సింది? నవయవ్వనంలో పెళ్ళైన వెంటనే చేసి ఉండాల్సింది. కానీ దేనికైనా సరే సమయం రావాలి, సందర్భం రావాలి, టైం అనేది కలిసి రావాలి, అన్నిటికీ మించిది రావాలి. అప్పుడు వచ్చింది, అప్పుడు చేశాడు, అప్పుడు పుట్టారు. అదే సగర చక్రవర్తి విషయంలో కూడా జరిగింది, సగర మహారాజు విషయంలో కూడా జరిగింది. సగర మహారాజు తనకి కొడుకులు లేకపోవడం వల్ల అసితుడు కొడుకైనటువంటి సగరుడు, అసిత మహారాజు కొడుకైనటువంటి సగరుడు సంతానం లేకపోవడం వల్ల ఘోరమైనటువంటి తపస్సు చేయడం కోసం సంతానాన్ని అపేక్షించి, సంతానాన్ని కోరుకుంటూ ఘోరమైనటువంటి తపస్సు చేయడం కోసం భార్యా సహితుడై వెళ్ళాడు హిమాలయాలకి. గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక్కడే వెళ్ళలేదు. సంతానం కావాలి అంటే ఎవరు ఉండాలి? పక్కన భార్యలు కూడా ఉండాలి. ఎందుకు? వారికి ఏదైనా ఉపదేశం దొరుకుతుందేమో, వారు చేయాల్సినటువంటి క్రతువు ఏదైనా ఉంటుందేమో అనేటటువంటి ఉద్దేశంతో భార్యా సహితుడై వెళ్ళాడు. హిమాలయ పర్వతాల సమీపాలకి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఎవరి గురించి చేశాడు తపస్సు? బ్రహ్మగారి గురించి చేయలేదు, భృగు మహర్షి గురించి చేశాడు తపస్సు. అదేమిటి? భృగు మహర్షి అంటే అంతటివాడు. మనం ఎంతసేపు బాగా కోపిష్టివాడు, ఇంకోటి 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 అని చెప్పి మనం ఒక రాట కట్టేస్తాం. భృగు మహర్షిని, విశ్వామిత్రుడిని, పరశురాముడిని, ఇట్లాంటి వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మనం ఏమిట్రా బాబు ఈ కోపం అని చెప్పి మనం అనుకుంటాం. దుర్వాసో మహర్షిని. కానీ వాళ్ళు అందించినటువంటి వాంగ్మయం అనేది, వాళ్ళు అందించినటువంటి పూజా క్రతువులు అనేవి ఈనాడు మనం వాడుకుంటున్న వాళ్ళం. వారు ఇచ్చినటువంటి వ్యాసోచ్చిష్టము, ఋష్యోచ్చిష్టము అనేది వాళ్ళు రాసి వదిలేసినదే ఈరోజు మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి భృగు మహర్షి గురించి తపస్సు చేశాడు. భృగు మహర్షి గురించి తపస్సు చేస్తే ఆయన అన్నాడు, రాజా నీ కోరిక నాకు తెలుసు, కానీ నీకు ఒక్క విషయం చెప్తాను. ఈయనకి 2 భార్యలు, సగర చక్రవర్తికి 2 భార్యలు, గుర్తుపెట్టుకోండి. భార్యల పేర్లు అప్రస్తుతము, కానీ 2 భార్యలు. నీకు ఒక విషయం చెప్తాను, నీకు పుత్ర సంతానం కలుగుతుంది, కొడుకులు పుడతారు. కానీ ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది, ఒక చిన్న కండిషన్ ఉంది. నీకు ఒక భార్య యందు వంశకరుడైనటువంటి కొడుకు ఒక్కడే పుడతాడు. ఇంకొక భార్యకి పరమ ఉత్సాహవంతులైనటువంటి కొడుకులు 60,000 మంది పుడతారు అని చెప్పాడు. పరమ ఉత్సాహవంతులైనటువంటి కొడుకులు 60,000 మంది. ఇదేమిటి 60,000 మంది? వారి పేరునే ఒక తెగ రానుంది.
కాబట్టి 60,000 మంది అని అన్నారు. ఇక్కడ పెద్ద భార్య కాస్త ధర్మనిష్ట, కాస్త దూరదృష్టి కలిగినటువంటి ఆవిడ కాబట్టి పెద్ద భార్య సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్య ఏమనిందంటే, నాకు వంశకరుడైనటువంటి కొడుకు ఒక్కడు చాలు అని చెప్పి ఆ ఒక్కడితో సరిపెట్టుకుంటాను అని చెప్పింది. చిన్న భార్య ఏం చేసిందంటే, ఉత్సాహవంతులు ఏ పనినైనా సాధించగలిగినటువంటి ఉద్దండులు అని చెప్పాడు కాబట్టి భృగు మహర్షి ఆ 60,000 మంది నాకు కావాలి అని అడిగింది. తథాస్తు అన్నాడు భృగు మహర్షి. సరే, వీరు రాజ్యానికి వెళ్ళిపోయారు. భార్యలిద్దరూ కూడా గర్భం దాల్చారు. ఆనాటి యుగధర్మం ప్రకారం 12 నెలల పాటు గర్భవాసంలో ఉంచుకుని సగర చక్రవర్తికి అసమంజసుడు, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, అసమంజసుడు అనేటటువంటి కొడుకు పెద్ద భార్య యందు కలిగాడు. చిన్న భార్య యొక్క గర్భం ప్రసవం అవ్వట్లేదు. ఇట్ ఈస్ స్టిల్ లైక్ దట్. ప్రసవం అవ్వకపోయేసరికి వశిష్ఠ మహర్షి కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి వచ్చాడు. వశిష్ఠ మహర్షి వచ్చి యోగ మార్గం ద్వారా ఆ పిండాన్ని బయటికి తీయించి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సెరోగెసీ, టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఫెర్టిలిటీ సెంటర్స్ ఇవాళ మనం చూస్తున్నాం, కానీ ఆనాడే అంత టెక్నాలజీ ఉంది. యోగ మార్గం ద్వారా ఆ పిండాన్ని బయటికి తీయించి, చిన్న భార్య కడుపులో ఉన్నటువంటి పిండాన్ని బయటికి తీయించి నేతి కుండల్లో వేయించి ఆ పిండాన్ని 60,000 భాగాలుగా చేసి నేతి కుండల్లో వేయించి దాదులకి అంటే దాసీలకి అప్పచెప్పి పెంపు చూడమన్నాడు. పెంపు అంటే పెరుగుదల చూడమన్నాడు. టెస్ట్ ట్యూబ్ బేబీస్ వారందరూ కూడా, ఈ సగరులందరూ కూడా 60,000 మంది సగరులు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీస్. వారందరూ కూడా ఆ కుండల్లోనే పెరిగి పెద్దవారై ప్రయోజకులు అవుతున్న సమయం సగర చక్రవర్తికి వయసు అయిపోతోంది. ఆయనకు ఒక కోరిక కలిగింది. ఏమిటా కోరిక? ఇన్ని చేశాము, రాజ్య పరిపాలన చేశాము, ప్రజలనందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నాను, అంతా బాగుంది, నేను ధార్మిక కార్యక్రమాన్ని ఒకటి చెయ్యాలనుకుంటున్నాను, చక్కగా అశ్వమేధ యాగాన్ని చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి తలపెడతాడు సగర చక్రవర్తి. ఇక్కడ మీకు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాల్సి ఉంటుంది. పెద్ద భార్యకి కొడుకు పుట్టాడు, ఒకడే కొడుకు పుట్టాడు, అసమంజసుడు. గుర్తుపెట్టుకోండి, అసమంజసుడు పెద్ద భార్యకి పుట్టాడు. ఆ అసమంజసుడు అనేవాడు మంచివాడే, కానీ అతనికి ఒక ప్రవృత్తి ఉంది, ఒక మూర్ఖ ప్రవృత్తి ఉంది. ఏమిటా మూర్ఖ ప్రవృత్తి? అతను అయోధ్య నగరంలో ఉన్నటువంటి పిల్లలందరినీ పిలవడం, రండి ఆడుకుందాం అని చెప్పి సరయూ నది ఒడ్డుకు తీసుకెళ్లడం, వాళ్ళతో ఆడుతున్నట్టుగా ఆటలాడుతూ వాళ్ళని నీళ్లలో ముంచి చంపేయడం. 4 రోజులు చూస్తారు, 10 రోజులు చూస్తారు, ఓ ఏడాది చూస్తారు మహా అయితే. ఈ పుర ప్రజలంతా, రాజధానిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎన్ని రోజులు సహిస్తారు? పిల్లలు చచ్చిపోతుంటే ఎన్ని రోజులని సహిస్తారు? వెళ్ళారు, సగర చక్రవర్తికి మొరపెట్టుకున్నారు. స్వామి మహారాజా, నీ కొడుకు ఇలా చేస్తున్నాడు, ఏం చేయమంటావంటే, ఎంత ధార్మికుడో చూడండి సగర చక్రవర్తి. తనకొక న్యాయము ప్రజలకొక న్యాయముగా ఉండలేదు. తప్పు చేసిన వాడు కొడుకైనా సరే దండనకి అర్హుడు, కాబట్టి అతను శిరచ్ఛేదానికి అర్హుడు అంటే వశిష్ఠ మహర్షికి చెప్తాడు. వశిష్ఠ మహర్షి వచ్చి చెప్తాడు, చూస్తూ చూస్తూ కన్న కొడుకుని చంపుకున్నటువంటి పాపాన్ని నువ్వు కట్టుకోకు. శిరచ్ఛేదంతో సమానమైనటువంటి శిక్ష ఉంది, దేశ బహిష్కారం. అతన్ని కట్టుబట్టలతో దేశాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్పు, అరణ్యాలకు వెళ్ళిపోమని చెప్పు, మళ్ళీ రావద్దని చెప్పు అని చెప్పి పంపించేస్తాడు. మరి ఇక్కడ భృగు మహర్షి ఇచ్చినటువంటి వరం ఏమిటి? వంశకరుడైనటువంటి కొడుకు ఒకడు పుడతాడు అని చెప్పి చెప్పాడు కదా. ఇతను వంశకరుడు ఎలా అవుతాడు? ఇంత పాపం చేస్తూ పిల్లల్ని చంపేస్తూ దేశ బహిష్కరణకి గురైనటువంటి అసమంజసుడు వంశకరుడు ఎలా అవుతాడు? అతని ద్వారానే అంశుమంతుడు పుట్టాడు. వంశకరుడు అంటే అతనొక్కడే మంచి పని చేసి వాడు ఒక్కడే ఇదైపోవడం కాదు, అతనొక్కడే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కాదు. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే విధంగా తన సంతానాన్ని వృద్ధి చేసి తను పక్కకు తప్పుకునేవాడు కూడా వంశకరుడే. ఇంతసేపు మంచి పని చేసేవాడు ఒక్కడే వంశకరుడు కాదు, మంచి పని చేయడానికి కావాల్సినటువంటి నేపథ్యాన్ని నడిపించినటువంటి వ్యక్తి కూడా వంశకరుడి కిందకే వస్తాడు. కాబట్టి ఆ రకంగా అసమంజసుడు వంశకరుడై
అంశుమంతుణ్ణి అందించి సగరుడికి మనవడిగా అంశుమంతుణ్ణి అందించి తను రాజు యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఆ దేశ బహిష్కారం అనేది వెళ్ళిపోయాడు, మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అది ఒక ఘటన. ఇప్పుడు సగర చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని మొదలుపెట్టాడు. అశ్వమేధ యాగం ఎక్కడ పడితే అక్కడ చెయ్యరు కదా. సమయము, సందర్భము, ప్రదేశము, శౌచము అనేవి కూడా చూసుకోవాలి కదా. ఎక్కడ చేస్తున్నాడు అశ్వమేధ యాగాన్ని? సరయూ నది ఒడ్డున చేస్తున్నాడు. ఏది ఎక్కడ చెయ్యాలో అక్కడ చెయ్యాలి. సింపుల్, మీ అందరికీ అర్థమయ్యేలానే చెప్తాను నేను. భోజనం ఎక్కడ చెయ్యాలి? డైనింగ్ టేబుల్ మీద చెయ్యాలి. టీవీ, ఫ్లాట్ రన్ టీవీ ఉంది కదా అని చెప్పి ఎంగిలి కంచం పుచ్చుకొని వచ్చి ఒళ్ళో పెట్టు కూర్చుని టీవీ చూస్తూ తినకూడదు కదా. కెన్ యూ వెంచర్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ యువర్ లంచ్ నియర్ యువర్ బెడ్రూమ్ ఆర్ యువర్ బాత్రూమ్? అక్కడ కూర్చుని మీ స్నానాల గది దగ్గర కూర్చుని తినగలరా? పూజ మెట్ల మీద కూర్చుని చేసుకోగలరా? లేదు, చెయ్యకూడదు. ఎందుకు? దేశము, ప్రదేశము, సమయము, సందర్భము అనేవి ఉంటాయి. ప్రతి పనికి ఉంటాయి, ప్రతి కర్మకి ఉంటాయి, ప్రతి క్రియకి ఉంటాయి. అందుకనే మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాను. భోజనం ఎక్కడ చెయ్యాలి? డైనింగ్ టేబుల్ దగ్గర చెయ్యాలి. అంతేగాని టీవీ ముందు కూర్చుని తినకూడదు. ఏది ఎక్కడ చెయ్యాలో అక్కడ చెయ్యాలి. అలాగే సగర చక్రవర్తి కూడా ఎక్కడ చేస్తున్నాడు? అశ్వమేధ యాగాన్ని ఎక్కడ తలపెట్టాడు? నది ఒడ్డున తలపెట్టాడు. మనకి వ్రతాల్లో కూడా చాలా మటుకు నది ఒడ్డున కానీ, చెరువు ఒడ్డున కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ ఇలా మనకి కల్పం ఉంటుంది. ఎక్కడ చేసుకోవాలి ఈ వ్రతము అనేది. సత్యనారాయణ వ్రతం కానివ్వండి, ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు, కైలాస గౌరీ వ్రతాలని చెప్పి చేస్తూ ఉంటారు, నందికేశ్వర వ్రతాలను చేస్తూ ఉంటారు, లేదంటే గ్రామ కుంకుమ నోమని చేస్తుంటారు. ఇవన్నీ ఎక్కడ చేసుకోవాలి? నది ఒడ్డున, చెరువు ఒడ్డున, ఏటి ఒడ్డున, లేదంటే దేవాలయ ప్రాంగణంలో, ఇటువంటి ప్రదేశాల్లో చేసుకోవాలి. ఎందుకు? నలుగురు అక్కడికి వస్తారు చూడడానికి. నీ ఇంటికి ఎవడో రాకపోయినా కనీసం నదికి నీళ్ళ కోసం వస్తాడుగా ఎవడో ఒకడు. ఆ రకంగా అయినా సరే యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు కదా. నువ్వు పిలవకపోయినా నది కోసం వచ్చిన వాడు వస్తాడు కదా. రాజుగారు కాబట్టి అందరినీ పిలుస్తాడు, అది వేరే విషయం. అందుకని చెప్తారు అక్కడ చేసుకోవాలి అని చెప్పి. కాబట్టి సగర చక్రవర్తి సరయూ నది తీరంలో అశ్వమేధ యాగాన్ని చేస్తున్నటువంటి సగర చక్రవర్తి అశ్వాన్ని వదిలిపెట్టాలి. అశ్వాన్ని వదిలిపెడతారు. వదిలిపెట్టాడు. ఒక ఘటనగా ఏం జరిగింది అంటే, ఒక కోఇన్సిడెన్స్ గా ఈ అశ్వమేధ యాగాన్ని పరీక్షించ చూశాడు ఇంద్రుడు. తప్పేమీ కాదు దాంట్లో. పరీక్షించ చూశాడు ఇంద్రుడు. ఈ గుర్రాన్ని తీసుకెళ్లి బంధించి పాతాళ లోకంలో కపిల మహర్షి రూపంలో తపస్సు చేసుకుంటున్నటువంటి శ్రీ మహావిష్ణువు కపిల మహర్షి రూపంలో పాతాళ లోకంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఆశ్రమంలో కట్టేశాడు ఇంద్రుడు తీసుకెళ్ళి. ఎందుకు? ఆయన ఎక్కడైనా వెతకగలరు కానీ కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రతిఘటించి ఆయన ఎదిరించి ఎవరు ఏమీ చేయలేరుగా. శ్రీ మహావిష్ణువు కదా ఎంతైనా కపిల మహర్షి అంటే. అందుకని ఆ ఆశ్రమంలో కట్టేశాడు. కట్టేస్తే ఇప్పుడు ఎంతకీ వెళ్ళిన అశ్వం రాదు. అశ్వం వస్తేనే కానీ, గుర్రం వెనక్కి వస్తేనే కానీ యాగం పూర్ణాహుతి చేయడానికి లేదు. ఎలాగా? కుదరలేదు. ఇప్పుడు ఈ సగరులు 60,000 మంది పరమ ఔత్సాహికులు, మోస్ట్ ఎంతూజియాస్టిక్ ఫెలోస్ అని చెప్పి చెప్పుకున్నాం కదా. మోస్ట్ ఎంతూజియాస్టిక్ పర్సన్స్ 60,000 మంది సగరులు, సగర చక్రవర్తి యొక్క కొడుకులు 60,000 మంది. ఈ 60,000 మందిని వెతకడానికి పంపించాడు సగర చక్రవర్తి. మీరు భూమిని దశ దిశలా వెతకండి, నలు దిశలా వెతకండి, అష్టదిక్కులు వెతకండి, అన్ని లోకాలు వెతకండి, ఎక్కడ దాచాడో చూడండి అని చెప్తే పాపం వాళ్ళందరూ వెతికారు. వాళ్లకున్నటువంటి వరం ఏమిటి? భృగు మహర్షి ఇచ్చినటువంటి వరం ఏమిటి? పరమ ఔత్సాహికులు అవుతారు. వారికి ఉన్నటువంటి శక్తికి వాళ్ళ గోళ్ళు వజ్రతుల్యములవుతాయి. గోళ్ళు నెయిల్స్ వజ్రంతో సమానంగా ఉంటాయి. వాళ్ళు ఎటువంటి పనైనా సరే చెయ్యగలరు. ఎంతటి శ్రమకి సంబంధించి ఎటువంటి పనైనా సరే సునాయాసంగా చెయ్యగలరు అనేటటువంటి వరాన్ని ఇచ్చాడు భృగు మహర్షి. ఆ వరంతోనే వీళ్ళేం చేశారు? అంతా వెతికారు. ఏమాత్రము శ్రమ పడకుండా వెతికారు.
వెతికిన తర్వాత ఏం జరిగింది అంటే మళ్ళీ అయోధ్య నగరానికి వచ్చారు. నాన్నగారు దొరకలేదు మాకు ఎక్కడా కూడా అసలు. అంటే అప్పుడు చెప్పారు, మీకు భూమిని మీ గోళ్ల సహాయంతో భూమి 60,000 యోజనాల భూమి, ఇది భూమి విస్తీర్ణము 60,000 యోజనాలు. ఈ 60,000 యోజనాల భూమిని ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం చొప్పున గోతులు పెట్టి వెతకండి, నా గుర్రం ఎక్కడుందో పట్టుకురండి అంటే అప్పుడు వాళ్ళు వాళ్ళ గోళ్లని గుణపాలుగా వాడి గోతులు పెట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం పాటు కిందకి తొవ్వేసుకుంటూ పాతాళలోకం వరకు వెళ్ళిపోయారు. ఆ తొవ్వేసుకునేటటువంటి క్రమంలో ఏం జరిగిందంటే ఎన్నో పాములు, ఎందరో రాక్షసులు, ఎందరో మనుషులు, ఎందరో చనిపోయారు ఆ తొవ్వే క్రమంలో. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మనకి తాపీ పని చేయడానికి, ఉప్పరి పని చేయడానికి అంటే ఈ మట్టి ఎత్తిపోయడము, రాళ్ళు మొయ్యడము, మనకి ఇళ్ళు కట్టేటప్పుడు వాటికి అప్పుడు మనకి కూలీ వాళ్ళని తెచ్చుకుంటాం, అవునా? ఇళ్ళు కట్టేటప్పుడు, భవనాలు నిర్మించేటప్పుడు ఇటువంటి శ్రామికులను తెచ్చుకుంటూ ఉంటాం. వారినందరినీ కూడా సగరులు అంటారు. ఎందుకు? ఆ క్రమంలోకే వస్తారు. వీరు భూమిని గోతులు తీసి ఆ గోతులని ఆధారంగా చేసుకుని పునాదులు వేసి భవన నిర్మాణం చేస్తారు. అందుకనే భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా సగరులు అని పిలుస్తారు. ఆ క్రమంలో వచ్చిన పేరే అది, సగరులు అంటారు. భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా సగరులు అంటారు. సరే, మన కథలోకి వస్తే వీరు 60,000 యోజనాల భూమిని కూడా శుభ్రంగా గోతులు పెట్టేసి తవ్వేయడం మొదలుపెట్టారు. అలా తవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయారు, పాతాళలోకంలోకి వెళ్ళిపోయారు. పాతాళలోకంలోకి వెళ్ళిపోయేసరికి ఏం జరిగిందంటే అక్కడ వీళ్ళకి భూమి కిందకి పైనుంచి మొదలు పెడితే నెక్స్ట్ టిప్ ఆఫ్ ద అర్త్లోకి వెళ్ళారు. కింద భూమిని భారం వహిస్తున్నటువంటి భద్రగజాలు 4 కనిపించాయి. తూర్పు దిక్కులో భద్రగజం, దాని పేరు విరూపాక్షము. దక్షిణ దిక్కు మోస్తున్నటువంటి మహాపద్మము, పశ్చిమ దిక్కులో మోస్తున్నటువంటి భద్రము, ఉత్తర దిక్కులో మోస్తున్నటువంటి సౌమనసము. ఈ 4 గజాలు కనిపించాయి. ఈ గజాల గురించి కూడా వివరించారు వాల్మీకి మహర్షి, పోతన గారు కూడా వివరించారు. వీరు ఏంటంటే ఈ గజాలు ఈ మూపు ఇక్కడ కుంభస్థలం మీద మోస్తూ ఉంటాయి భూమిని, 4 దిక్కుల 4 పక్కల. వీటికి కొంచెం అది బరువు అనిపించినప్పుడు ఏంటంటే తలని ఇలా కదిలిస్తాయట. ఆ కదిలించిన కారణం వల్లే ఏ దిక్కులో అయితే భద్రగజం తలని కదిలిస్తుందో ఆ దిక్కులో భూకంపాలు, సునామీల వంటి విపత్తులు కలుగుతాయట తాత్వికంగా. తూర్పులో ఉన్నటువంటి భద్రగజం పేరు విరూపాక్షం, దక్షిణంలో ఉన్నటువంటి భద్రగజం పేరు మహాపద్మము, పడమట దిక్కున మోస్తున్నటువంటి భద్రగజం పేరు భద్రము, ఉత్తర దిక్కులో మోస్తున్నటువంటి భద్రగజం పేరు సౌమనసము. గుర్తుపెట్టుకోండి. ఈ భద్రగజాలన్నీ కూడా, వీటన్నిటినీ కూడా ప్రదక్షిణ పురస్సరంగా వాళ్ళు దండాలు ఏమీ పెట్టలేదు, కానీ వాటి చుట్టూతా తిరుగుతూ వెతికారు. అలా వెతుకుతూ పాతాళానికి వెళ్ళారు. అక్కడ వీరికి కపిల మహర్షి ఆశ్రమంలో గడ్డి మేస్తున్నటువంటి వారి అశ్వం దొరికింది. అశ్వమేధ యాగ సందర్భంగా సగర చక్రవర్తి వదిలిపెట్టినటువంటి అశ్వము అక్కడ దొరికింది వాళ్ళకి. దాన్ని పట్టుకోకపోతే దుర్మార్గుడురా ఈ కపిల మహర్షి తీసుకొచ్చి మన అశ్వాన్ని ఇక్కడ కట్టేశాడు అని చెప్పి వాళ్ళు భ్రమపడి ఏం చేస్తారు అంటే కపిల మహర్షి మీదకి దాడికి వెళ్తారు. ఈ 60,000 మంది కూడా కపిల మహర్షి మీదకి దాడికి వెళ్తారు. కపిల మహర్షి అంటే సామాన్యుడు కాదు కదా, విష్ణుమూర్తి అంశ చెప్పుకున్నాం కదా. ఆయన ఏమి ప్రతిఘటించడం కోసం, వీరిని ప్రతిఘటించడం కోసం, వీళ్ళని నిగ్రహించడం కోసం ఎటువంటి ఆయుధాలు కూడా ఆయన వాడలేదు. కేవలం తపస్సు చేసుకుంటున్నటువంటి కళ్ళతో తెరిచి చూశాడు. అందరూ కూడా కాలిపోయి బూడిద కుప్పల్లా పడిపోయారు, చచ్చిపోయారు. సగరులందరూ కూడా చనిపోయి 60,000 బూడిద కుప్పలుగా పడిపోయారు. ఈ విషయం తెలియదు సగర చక్రవర్తికి. తెలియక ఇంకా నిరీక్షిస్తున్నాడు. ఇప్పుడు మనవడైనటువంటి అంశుమంతుణ్ణి పంపించాడు. వెతుక్కుని రా, నువ్వు నీ పినతండ్రులు 60,000 మంది సగరులు కూడా వెతకడానికి వెళ్ళారా, కానీ వీరెవరూ రాలేదు, నువ్వు వెళ్ళి వెతికి తీసుకురా అని చెప్పి పంపించాడు. తను కూడా వెళ్ళాడు. తను ధార్మికుడు, పరమధార్మికుడు, ఔత్సాహికుడు కాదు,
ధర్మం తెలిసినవాడు, వేదం తెలిసినవాడు. ఈ భద్రగజాలన్నిటికీ కూడా నమస్కరించి వెళ్ళాడు. తను కూడా కింద పాతాళం వరకు వెతుక్కుంటూ వెళ్తూ ఈ భద్రగజాలకి అంటే విరూపాక్షానికి, మహాపద్మానికి, భద్రానికి, సౌమనసానికి ఈ నాలుగిటికి కూడా ప్రదక్షిణ పురస్సరంగా సభక్తికంగా నమస్కరిస్తే తూర్పున మోస్తున్నటువంటి భద్రగజమైనటువంటి విరూపాక్షం చెప్తుంది, నీ అశ్వము కింద పాతాళ లోకంలో కపిల మహర్షి ఆశ్రమంలో ఆయన రక్షణలో ఉంది, తీసుకువెళ్ళు అని చెప్తుంది. విరూపాక్షం చెప్తుంది. అప్పుడు ఆయన కింద విరూపాక్షం అనేటటువంటి భద్రగజం చెప్పినటువంటి మాట ప్రకారం పాతాళ లోకంలో ఉన్నటువంటి కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. అంశుమంతుడు వెళ్ళి కపిల మహర్షిని ప్రార్థిస్తాడు, స్వామి మా అశ్వము నీ ఆశ్రమంలో ఉందని చెప్పి విరూపాక్షం అనేటటువంటి భద్రగజం చెప్పింది, తూర్పు దిక్కున మోస్తున్నటువంటి విరూపాక్షం అనేటటువంటి భద్రగజం చెప్పింది, కాబట్టి నా యందు దయ ఉంచి మా వంశాన్ని రక్షించడం కోసం నీవు ఆ అశ్వాన్ని వదిలిపెట్టు అంటే చక్కగా మనస్ఫూర్తిగా వదిలిపెడతాడు. కానీ నిర్ఘాంతపోతాడు అంశుమంతుడు. ఎందుకు? తన పినతండ్రులైనటువంటి 60,000 మంది సగరులు కూడా కపిల మహర్షి ఆగ్రహానికి గురై బూడిద కుప్పల్లా పడిపోతారు, చనిపోయి బూడిద కుప్పల్లా పడిపోతారు. అక్కడ అనుకుంటాడు, ఏమని అనుకుంటాడు, నేను అశ్వమేధ యాగానికి ఈ అశ్వాన్ని తీసుకెళ్లే కన్నా కూడా ముందు ఈ మా పినతండ్రులందరికీ కూడా నేను జలతర్పణ చేయాలి. వీరు లేకపోతే ఒక మహర్షి ఆగ్రహానికి గురై ఇక్కడ వీరు చనిపోయారు, వీరు ఎటు కాకుండా ప్రేతాలుగా మిగిలిపోతారు, వీరికి ఉత్తమ గతులు కల్పించాలి, స్వర్గారోహణ చేయించాలి వీళ్ళ చేత అంటే ముందు నేను వీళ్ళకి జలతర్పణ చేయాలంటే ఆ సమయానికి అక్కడికి వస్తాడు గరుగ్మంతుడు. గరుగ్మంతుడు అంశుమంతుడికి మేనమామ వరుస అవుతాడు. ఆ చరిత్ర మళ్ళీ చెప్పుకుందాం వచ్చే రోజుల్లో. గరుగ్మంతుడు అంశుమంతుడికి మేనమామ వరుస అవుతాడు. ఆయన చెప్తాడు, నాయనా నీవు మామూలు జలాలతో తర్పణం వదిలితే తీరే ఇది కాదు ఇది, ఎందుకంటే వీరు సహజ మరణాలు కాదు, యుద్ధ మరణాలు కాదు, వీళ్ళవి ఒక మహర్షి శాపానికి గురై ఒక మహర్షి ఆగ్రహానికి గురై చనిపోయినారు. వీళ్ళంతా కూడా ఉత్తమగతులకు వెళ్ళాలి అంటే వీరికి దేవగంగ అయినటువంటి మందాకిని నది యొక్క జలాలతో తర్పణం వదిలితేనే వీరికి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి అని చెప్తాడు గరుగ్మంతుడు. అప్పుడు ఆ మాటని పట్టుకుని నిరుత్సాహంగా అశ్వాన్ని తీసుకుని సగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆ యాగాన్ని అప్పగించి యాగాన్ని పూర్తి చేసి అప్పుడు చెప్తాడు, పినతండ్రులందరూ ఇలాగా దేహాన్ని వదిలిపెట్టారు కపిల మహర్షి ఆగ్రహానికి గురై అని చెప్పి. సరే, సగర చక్రవర్తి కూడా ఎంతో ప్రయత్నిస్తాడు, తన వల్ల కాకపోతుంది. సగర చక్రవర్తి తరువాత తన మనవడైనటువంటి అంశుమంతుడు రాజ్య పరిపాలనలోకి వస్తాడు. అంశుమంతుడు కూడా ఎంతో ఎంతో ప్రయత్నిస్తాడు, ఎలాగా పితృతర్పణ చేయడం ఎలాగా అని చెప్పి ఎంతో ప్రయత్నించి ఎంతో పరితపించి బాధపడుతూ ఆయన కూడా తనువు చాలిస్తాడు. అంశుమంతుడి కొడుకైనటువంటి దిలీపుడు రాజ్యంలోకి వస్తాడు. దిలీపుడు కూడా ఎంతో ప్రయత్నిస్తాడు, తను కూడా ఎంతో ప్రముఖుడైనటువంటి చక్రవర్తి. ఇక్ష్వాకు వంశంలో దిలీపుడు కూడా చాలా ప్రముఖుడైనటువంటి చక్రవర్తి. కానీ దిలీపుడు కూడా ఎంతో పరితపిస్తాడు, అయ్యో నా తాతలైనటువంటి ఈ 60,000 మంది సగరులకి కూడా సరైన జలతర్పణ జరగలేదు, వారికి ఇప్పటి వరకు జలతర్పణ జరగలేదు, ఎందుకు జరగలేదు అనేటటువంటి విషయం మీద చాలా పరితపిస్తాడు. తరువాత భగీరథుడు, దిలీపుడు కొడుకైనటువంటి భగీరథుడు రాజ్య పరిపాలనలోకి వస్తాడు. వచ్చి ఆయన గురువైనటువంటి వశిష్ఠుణ్ణి సలహా అడుగుతాడు, ఏం చెయ్యమంటావు, నా వంశము నిరాటంకంగా కొనసాగుతోంది, కానీ ఒక దోషం మిగిలిపోయింది అక్కడ. నా వంశక్రమంలో వచ్చినటువంటి నా ముత్తాతలైనటువంటి సగరులకి జలతర్పణ జరగలేదు, ఏం చెయ్యమంటారు, ఈ దోషం పరిహారం చేసుకోవాలంటే నేనేం చెయ్యాలి అని చెప్పి చాలా పరితపిస్తూ అడుగుతాడు. ఇక్కడ మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పితృతర్పణ అనేది ఒక వంశాభివృద్ధికి ఎంత ముఖ్యమో అనేది సూర్యవంశ ప్రభువులందరూ కూడా చేసి చూపించారు. వారు పడినటువంటి పరివేదనలో అంటే బాధలో, వారు చేసినటువంటి ప్రయత్నాల్లో అదంతా కూడా మనకి ప్రస్ఫుటంగా స్పష్టంగా కనిపిస్తుంది. శుభకార్యం చేయడం ఎంత ముఖ్యమో పితృతర్పణ చేయడము, పితృకార్యం చేయడం కూడా అంతే ముఖ్యం. ఇది మహామహానుభావులందరూ కూడా ఒప్పుకున్నటువంటి అంశం. దీంట్లో ఎటువంటి వాదన లేదు, ఎటువంటి తర్కము లేదు.
ఇవాళ రోజున మనం చాలా పక్కకి జరిగిపోతున్నాం ఈ విషయంలో. సూర్యవంశ ప్రభువులందరూ కూడా చేసి నిరూపించి చూపించారు మనకి. ఇంట్లో మొన్ననే కదండి ఆడపిల్ల పెళ్ళైంది, మా నాన్నగారికి మా అమ్మగారికి ఇప్పుడు మేము తద్దినం పెట్టచ్చా అండి, ఇంకా 2 నెలలు అవ్వలేదండి, నెల అవ్వలేదండి, 6 నెలలు అవ్వలేదండి, ఈ పిచ్చి వాదనలు ఎక్కువైపోయాయి. కోట్ బై వర్డ్స్. నీ కూతురు పెళ్లి చేయడము, నీ కొడుకు పెళ్లి చేయడము ఎంత ముఖ్యమో స్వర్గస్థులైనటువంటి నీ తల్లికి తండ్రికి తద్దినం పెట్టడము, ఆబ్దిక కర్మ చేయడము అనేది కూడా అంతే బాధ్యత. నీ కూతురు పెళ్ళైన పక్క రోజే తద్దినం వచ్చినా సరే చేసి తీరాల్సిందే. దాంట్లో ఎటువంటి అభ్యంతరము ఆటంకము లేదు. ఎవరూ కూడా అడ్డు చెప్పాల్సిన విషయం అవసరం లేదు. నీ కూతురు పెళ్లి చేసావు, అది నీ బాధ్యత. నీ కడుపును పుట్టింది కాబట్టి నీ కూతురు పెళ్లి చేసావు, అంతవరకు అది నీ బాధ్యత. నీ తల్లికి తండ్రికి తద్దినం పెట్టాల్సిన అవసరం నీదే. నువ్వు చేసి తీరాలి, ఖచ్చితంగా చేసి తీరాలి. అది నీ బాధ్యత. అది ఎంత అవసరము ఇది అంతే అవసరం. ఇవాళ రోజున చాలా మంది ఏం చేస్తున్నారంటే 6 నెలలు అవ్వలేదండి, 3 నెలలు అవ్వలేదండి, ఇంకోటండి ఏడాదండి, ఈ మధ్య మరీ పెంచేస్తున్నారు. 3 నెలలు నియమం, 3 నెలల నుంచి 6 నెలలకు పెరిగింది, 6 నెలల నుంచి ఏడాదికి పెంచారు ఇష్టానికి. అసలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి చెప్తున్నారో కూడా తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలి. శుభకార్యం చేసినప్పుడు ఎంత ఆనందంగా చేస్తున్నామో పితృకార్యం చేసేటప్పుడు కూడా అంతే కర్తవ్యతానిష్టతో అంత నిబద్ధతతో చేసి తీరాల్సిందే. మేము కాశీలో వదిలేసామండి. కాశీలో వదిలేసింది ఎందుకు? నువ్వు ఎప్పుడైనా పెట్టలేకపోతే, ఎప్పుడైనా ఆటంకం వస్తే, అంటే కరెక్ట్గా ఆ తిథి రోజుకి ఏదైనా మీ వంశానుగతంగా వచ్చేటటువంటి జాతాశౌచం కానీ మృతాశౌచం కానీ, అంటే పురిటిమైల కానీ లేదంటే సూతకం కానీ వస్తే అవి అడ్డుపడితే అప్పుడు రక్షించడానికే మీరు వదిలినటువంటి గయాశ్రాద్ధం కానీ కాశీలో మీరు చేసినటువంటి కర్మ కానీ ఆ ఒక్కసారికి కాస్త ఒక చిన్న రెమెడీ లాంటిది. అంతేకాని అక్కడ చేసినంత మాత్రాన ఎక్కడా వదలడానికి, ఏ ఏడాది వదిలేసేయడానికి మాత్రం వీల్లేదు. ఆ లెక్కను చూసుకుంటే మా నాన్నగారు ప్రతి చోట చేశారు. అయోధ్యలో చేశారు, కాశీలో చేశారు, గయలో చేశారు, బ్రహ్మకపాలం బద్రికాశ్రమంలో ఉన్నటువంటి బ్రహ్మకపాలంలో చేశారు, మాతృగయలో చేశారు గుజరాత్లో. అయినా సరే ప్రతి ఏడాది మా నాయనమ్మ గారికి మా తాతగారికి విధిగా ఆబ్దీక నిర్వహిస్తారు మా నాన్నగారు. అందులో ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి సమస్య రాదు. ఎప్పుడైనా అడ్డుపడితే అప్పుడు పెట్టాం కదా అని అప్పుడు మాత్రమే ఊరుకుంటారు. ఆ తరువాత చేయాల్సినటువంటి ప్రాయశ్చిత్త కర్మ చేస్తారు. అందుకని చెప్తున్నాను, ఈ సూర్యవంశ ప్రభువులందరూ కూడా ఎందుకు ఇంత పరితపిస్తున్నారు? పితృదేవతలకి సరైనటువంటి జలతర్పణ జరగకపోతే వంశము మధ్యలో ఎక్కడో ఏదో అడ్డంకి పడుతుంది. దానివల్ల సంతానం విషయంలో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దానివల్ల వంశం సరిగ్గా ముందుకు సాగదు, దానివల్ల వంశం చెడిపోతుంది. ఇంత ఆలోచించారు. పితృదేవతారాధన, పితృదేవతలకి జలతర్పణ అనేది ఎంత ముఖ్యము అనేది, దాని యొక్క ప్రాధాన్యత తెలుసుకోవడం కోసం నేను ఇంత వివరించి చెప్తున్నాను మీకు. ఇంకొక విషయం చాలా మందికి తెలియంది ఏంటంటే, మనం ఉపనయనం కానీ వివాహం కానీ చేసేటప్పుడు నాందీముఖ ప్రస్తావన అని చేస్తారు. విజయలక్ష్మి గారు ఉన్నారు పెద్ద ఆవిడ ఇక్కడ, ఆవిడకి అర్థమవుతుంది నేను చెప్పేది. నాందీముఖ ప్రస్తావన అని చేస్తారు. ఎందుకు చేస్తారు? అక్కడ కూడా ఆబ్దిక మంత్రాల్ని అనుసంధానం చేస్తారు, పితృదేవతారాధన చేస్తారు, పాళికల్ని పెట్టి పితృదేవతారాధన చేయిస్తారు. ఎందుకు? జరిగేటటువంటి క్రతువులో ఆడపిల్ల పెళ్ళైనా మగపిల్లాడి పెళ్ళైనా సరే జరిగేటటువంటి క్రతువులో వంశాభివృద్ధికి ఎటువంటి ఆటంకము జరగకుండా వారు సత్సంతానవంతులు అవ్వడం కోసం ముందుగా పితృదేవతల్ని ఆరాధించి ఆ తరువాత జరగాల్సినటువంటి శుభకార్యాన్ని, కళ్యాణం కానివ్వండి, ఉపనయనం కానివ్వండి, ఇట్లాంటివి చేస్తారు. నాందీముఖ ప్రస్తావన అనేది చేస్తారు. చాలా మందికి తెలుసుండొచ్చు. అంత ప్రాముఖ్యత ఉంది పితృదేవతారాధనకి, అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి అదే కోవలో సూర్యవంశ ప్రభువులందరూ కూడా పరితపించారు. భగీరథుడి వరకు వచ్చారు. భగీరథుడు ఎలాగైనా సరే నా ముత్తాతలకి జలతర్పణ చేసి తీరాల్సిందే అని చెప్పేటటువంటి సంకల్పంతో వశిష్ఠుడి యొక్క ఆజ్ఞ మేరకు, వశిష్ఠుడి యొక్క సలహా మేరకు తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఎవరి కోసం తపస్సు చేశాడు? మోస్ట్ సింపుల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎవరు? బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు. ఆయన తొందరగా ప్రత్యక్షం అవుతాడుగా.
పంచాగ్ని మధ్యంలో పెట్టుకుని తపస్సు చేశాడు. పంచాగ్ని మధ్యము అంటే ఏమిటి? పంచాగ్ని మధ్యము అంటే ఏమిటి? ఒంటి కాలు మీద నించుని 4 దిక్కులా కూడా అగ్నిహోత్రాన్ని రగల్చుకుని కళ్ళు విప్పి పగలల్లా కూడా సూర్య భగవానుణ్ణి రెప్పార్చకుండా చూస్తూ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయడం, అది పంచాగ్ని మధ్యము అంటే. 4 పక్కలా కూడా అగ్ని రేలుతూ ఉంటుంది. పైన ప్రత్యక్షాగ్ని, ఏది సూర్యనారాయణమూర్తి, ఆయనని తీక్షణంగా కంటితో చూస్తూ ఉండాలి, కన్ను రెప్పార్పకుండా. అందువల్ల పంచాగ్ని మధ్యము అంటారు. అలా పంచాగ్ని మధ్యంలో నించుని బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి, నాయన నీ కోరిక చాలా సమంజసమైనది, కానీ సురగంగ రావాలి అంటే అంత సులువు కాదు. ఆ సురగంగని నీవు ప్రత్యక్షం చేసుకోవాలి. ఇక్కడ గంగాదేవిని గురించి ఒక చిన్న పరిచయం చేయాలి మీకు. హిమవంతుడికి మేనకాదేవి అనేటటువంటి భార్య. హిమవంతుడు అంటే ఎవరు? హిమాలయ పర్వతం. హిమాలయ పర్వతపు రాజైనటువంటి హిమవంతుడికి మేనకాదేవి ఆయన యొక్క భార్య. మేనకాదేవి అంటే అప్సరాకాంత కాదు, ఆ మేనక వేరు, ఈ మేనకాదేవి వేరు. ఈ వీళ్ళిద్దరికి హరి పాదముల యందు అంటే శ్రీమన్నారాయణమూర్తి పాదాల దగ్గర పుట్టి అయోనిజగా పుట్టినటువంటి గంగాదేవిని వీరు పెద్ద కుమార్తెగా అంగీకరించి వీరి పాలనలో ఉంచుకున్నారు. వీరి పాలనలో, వీరి పెంపుదలలో గంగాదేవి పెరిగి పెద్దదయ్యింది. తరువాత ఆమెని దేవతలు ప్రార్థించారు, మేము చేసేటటువంటి క్రతువులకి కార్యాలకి మాకు ఒక ఉత్కృష్టమైనటువంటి నదీ జలం కావాలి, అటువంటిది అది అందరూ ముట్టుకుంటే కుదరదయ్యా, కాబట్టి ఈ దేవగంగని మాకు ఇచ్చేసే, మేము దేవతాలోకానికి స్వర్గానికి తీసుకెళ్ళిపోతాం, అక్కడ నదిగా ప్రవహిస్తుంది కాబట్టి అక్కడే ఉంటుంది ఆవిడ అని చెప్పి ప్రార్థించి తీసుకెళ్తారు. ఇంకొక కుమార్తె పార్వతీదేవి, ఈవిడెవరు? పరమశివుడి యొక్క భార్య. కాబట్టి గంగ యొక్క క్రమం అది. హిమవంతుడి యొక్క కూతురు. శ్రీమన్నారాయణమూర్తి పాదాల చెంత పుట్టినటువంటి గంగాదేవి హిమవంతుడి కూతురుగా పెరిగి దేవగంగగా స్వర్గంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఈయన చెప్తాడు, బ్రహ్మదేవుడు చెప్తాడు, భగీరథుడికి చెప్తాడు, భగీరథ చక్రవర్తి నీవు ఎంత ప్రయత్నిస్తున్నావో నాకు నీ యొక్క ఆంతర్యం అర్థమైంది. నీవు ఎవరిని ప్రార్థించాలి అంటే గంగాదేవినే ప్రత్యక్షంగా ప్రార్థించు, గంగ కోసం తపస్సు చెయ్యి. గంగ కోసం తపస్సు చేస్తే ఆ గంగ ఒప్పుకుంటే ఆవిడ ప్రవహిస్తుంది ఇక్కడికి. కాబట్టి నీవు గంగ కోసం తపస్సు చెయ్యి అని చెప్పి చెప్తాడు. మీకోసం నేను ఎక్కడా కూడా పద్యాలు వాడట్లేదు. ఇవాళ పద్యాలు కూడా వాడితే చాలా టైం పడుతుంది. పద్యాలు కూడా వాడకుండా మామూలుగా అర్థమయ్యేటటువంటి భాషలో వ్యవహారికంగా చెప్తున్నాను. గంగాదేవి కోసం నువ్వు తపస్సు చెయ్యి, ఆవిడ ఒప్పుకుని వస్తే నీ కోరిక తీరి నీ పితృదేవతల యొక్క ఆత్మలకు జలతర్పణ జరిగి వారందరూ కూడా స్వర్గానికి చేరుకుంటారు అని చెప్పి చెప్తాడు బ్రహ్మదేవుడు. ఆ మాటని పట్టుకుని ఈయన మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. అప్పటికే కొన్ని వేల సంవత్సరాలు చేశాడు బ్రహ్మదేవుడి కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడి తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు. ఆయన చెప్పాడు కదా గంగాదేవి గురించి చెయ్యవయ్యా అని చెప్పి. ఒక్క నిమిషం. మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు గంగాదేవి కోసం. మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. గంగాదేవి ఈయన యొక్క తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమయ్యి నేను వస్తాను, కానీ నా ఉద్ధృతిని తట్టుకోవడం చాలా కష్టం. అది సామాన్యమైనటువంటి ప్రవాహంగా ఉండదు. నా ప్రవాహము, నా ఉరక అనేది, నా ఉద్ధృతి అనేది సామాన్యంగా ఉండదు. కాబట్టి నీవేం చేస్తావు అంటే నన్ను తట్టుకోగలిగినటువంటి త్రిమూర్తులలో నన్ను తట్టుకోగలిగినటువంటి మహాపురుషుడు ఎవరైనా ఉన్నాడేమో నువ్వు తేల్చుకుని ఆయన్ని ముందు అడుగు, నన్ను తట్టుకుంటాడో లేదో అని చెప్పి అడుగు. నా ఉద్ధృతిని భరించి నన్ను ఒక పాయగా వదలాలి. అలా తట్టుకుంటాడో లేదో అనేది నీవు తేల్చుకుని అప్పుడు నన్ను అడుగు, నేను ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాను అన్నట్టు. ఇప్పుడు సంశయంలో పడి మళ్ళీ బ్రహ్మగారి కోసం ప్రార్థిస్తే బ్రహ్మగారు వెంటనే ప్రత్యక్షం అవుతారు. నాయన నువ్వు చెప్పావు
నీ కోసం తపస్సు చేశాను. ఒక కన్సల్టెంట్ ఫిజిషియన్ గా అనుకుని నేను జస్ట్ ఫస్ట్ కన్సల్టేషన్ కోసం నీ దగ్గరకు వస్తే నువ్వు ఈ రకంగా ప్రిస్క్రిప్షన్ రాసిచ్చావు, గంగాదేవి గురించి తపస్సు చేయరా అబ్బాయి అని చెప్పి. ఆవిడని అడిగాను. ఆవిడని అడిగితే ఆవిడేమో నా ఉద్ధృతిని తట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా నేను నీకు ప్రవాహంగా వస్తాను అని చెప్పి అంటుంది. ఈవిడ ఉద్ధృతిని తట్టుకునేవాడు ఎవరు? అంత మొనగాడెవరు? దేవగంగ యొక్క ఉద్ధృతిని తట్టుకుని నిలిచేటటువంటి మొనగాడు, అంతటి శక్తివంతుడు, అంతటి తేజోవంతుడు ఎవరు అంటే, అయ్యో అది తెలుసుకోలేకపోయావా భగీరథుడా? పరమశివుడున్నాడు, పరమశివుణ్ణి ప్రార్థించు, నీ కోరిక తప్పక నెరవేరుతుంది అంటే. బ్రహ్మగారి కోసం తపస్సు అయింది, గంగాదేవి కోసం తపస్సు అయింది. ఇప్పుడు మూడోసారి మొదలుపెట్టాడు, ముఖ్యంగా మూడోసారి మొదలుపెట్టాడు పరమశివుడి కోసం తపస్సు చేయడం మొదలు పెడితే. పాపం భోళాశంకరుడు కదా, కాసేపు చూశాడు, కొన్ని సంవత్సరాలకే, మరి వేల సంవత్సరాలు పట్టలేదు కానీ కాస్త తొందరగానే కరుణించాడు. భగీరథ ఏమి నీ కోరిక అని చెప్పి. ఆయనకు తెలియదా ఏమిటో ఈయన కోరిక? ఆయనకు తెలియదా ఈయన కోరిక ఏమిటో? ఆయనకు తెలియదా? ఆయన అడిగాడు, భగీరథ ఏమిటి అంటే 2 కోరికలు కోరాడు. ఇక్కడ 2 కోరికలు కోరాడు. ఏమిటి? మొదటి కోరిక, నా ముత్తాతలైనటువంటి సగరులు 60,000 మందికి కూడా జలతర్పణ చేయడం కోసం నేను గంగాదేవిని ప్రార్థించాను. ఆవిడ నేను వస్తాను జలతర్పణకి సహకరిస్తాను అంది, కానీ ఆవిడ ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఆ ధాటిని తట్టుకుని నిలువరించడానికి ఒక మహాపురుషుడు కావాలి కాబట్టి నిన్ను ప్రార్థిస్తున్నాను. కాబట్టి నీవు ఆ ఉధృతిని తట్టుకుని ఆవిడని ఎలా పంపిస్తావో అనేది నువ్వు కోఆర్డినేట్ చేసి నువ్వు కంట్రోల్ చెయ్యాలి. ఇంకొకటి ఏమిటి? నా వంశము, నా ఇక్ష్వాకు వంశము, నా రఘువంశము, నా సూర్యవంశము ఏనాడు కూడా పుత్ర సంతానం లేకుండా మాత్రం పోకూడదు, సంతానహీనంగా మాత్రం మిగిలిపోకూడదు సూర్యవంశం అనేది. అంటే స్వార్థం అనేది లేకుండా ఎంత చక్కగా అడిగాడో చూడండి. వంశము ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉండాలి, పుత్రపౌత్రాభివృద్ధిని చూస్తూ ఉండాలి, ఎప్పుడూ కూడా ధార్మికంగా వెలగాలి అనేటటువంటి ఆశతో తనకి ఏమీ అనుకోలేదు. తన కోసం నేను ఇంత తపస్సు చేశాను కాబట్టి నా యవ్వనం మొత్తాన్ని నాకు ఇవ్వండి, నేను మళ్ళీ మొదటి నుంచి అనుభవిస్తాను అనేటటువంటి వెర్రిమోరి కోరికలు, పిచ్చి కోరికలు కోరుకోలేదు. నా వంశము ఎక్కడా కూడా ఆగిపోకుండా పరంపరాగతంగా ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలి అని కోరుకున్నాడు. ఏమో ఆ కోరిక ప్రభావమేనేమో దశరథుడు అన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అశ్వమేధయాగ ఫలితంగా ఆ కోరిక కోరినటువంటి నేపథ్యంలో రామలక్ష్మణ శత్రుఘ్నులు ఆ వంశంలో జన్మించారేమో, శ్రీమన్నారాయణుడు ఆ రూపంలో అక్కడ జన్మించాడేమో. అంటే నీ పూర్వులు చేసినటువంటి పుణ్యము నీకు ఎంత సహకారయోగకంగా ఉంటుంది అనేది నీవు ఆలోచించుకోవాలి. ఏమోనండి మా తాతగారు ఎవరో నాకు తెలియదు, మా తాతగారి పేరే నాకు తెలియదు, మా తాతగారి తండ్రి ఎవడో అదెవడు పట్టించుకున్నారు, మా వంశం ఏమిటో మా క్రమం ఏమిటో అని ఎవడికి తెలుసు అంటే అది నీ కర్మ, ఎవడు ఏం చేయలేడు. అట్లీస్ట్ యూ షుడ్ నో 4 generations, 4 తరాల పేర్లు తెలియాలి నీకు. నీ తరువాత కనీసం నువ్వు ఆరోగ్యవంతుడుగా ఉంటే నీ కొడుకు అంటే నీ మనవడు కూడా అదృష్టం బాగుండి నీ 85వ ఏట నీ మనవడి పెళ్ళైన వెంటనే అతని యొక్క కొడుకుని కూడా నువ్వు చూస్తే, అంటే నీ ముని మనవడిని కూడా చూస్తే 7 తరాలను చూసిన వాడివి అవుతావు. అందుకనే అటేడు తరాలు ఇటేడు తరాలు అని చెప్పి పెళ్ళిళ్ళప్పుడు మాట్లాడుకుంటారు. ఉత్తినే మాట్లాడుకోరు, ఇవన్నీ కూడా ఉంటాయి ధర్మంలో. అలా చూసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, ఈనాటికి కూడా ఉన్నారు, మనలో చాలా మంది ఇళ్లలో కూడా ఉన్నారు. కాబట్టి యూ షుడ్ నో అట్లీస్ట్ 4 generations బిఫోర్ యూ ఫ్రమ్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, అంటే మీ ముత్తాతల దగ్గర నుంచి నీకు వంశక్రమం అనేది తెలియాలి. అందుకనే వంశాభివృద్ధి అనేటటువంటి కోరిక కోరుకున్నాడు సగరుడు, వంశాభివృద్ధి అనే కోరిక కోరుకున్నాడు భగీరథుడు. తథాస్తు అన్నాడు. ఇప్పుడు గంగకి చెప్తాడు, అమ్మా నువ్వు అడిగావు, నీ ఉద్ధృతిని నీ ధాటిని తట్టుకోగలిగిన వాడు ఎవడైనా ఉంటే ఆ ద్వారా నేను వచ్చి నీ పినతండ్రుల యొక్క జలతర్పణకి సహకరిస్తాను అన్నావు. ఇప్పుడు నీవు ప్రవహించడం మొదలు పెడితే పరమేశ్వరుడు నిన్ను నిలువరించి నాకు సహకరించి నిన్ను ఒక సన్నటి పాయగా వదులుతానన్నాడు అని చెప్తే అప్పుడు
గంగ ఒకంత అహంకరిస్తుందట. ఏమిటి ఈయన పులితోలు కట్టుకుని గజచర్మం కట్టుకుని తిరిగే ఈ మహానుభావుడా నా ధాటి తట్టుకునేది అని చెప్పి ఒకంత గర్వంగా ప్రవర్తిస్తుందట. ఆ గర్వాన్ని గ్రహించాడు పరమశివుడు. ఓహో, నీకింత గర్వము ఇంత ప్రల్లదనము ఉందా, సరే నీ సంగతి ఏంటో చూస్తాను అని చెప్పి తను అనుకున్నట్ట. ఇప్పుడు గంగ పైనుంచి పడడం మొదలుపెట్టింది. ఈయన తన జటాజూటాన్ని వదులు చేసి ఇలా విస్తరింపచేశాట. విస్తరింపచేయడం వల్ల వెంట్రుకలన్నీ కూడా ఇలా విస్తరించి పూర్తిగా చుట్టేస్తే ఆ జటాజూటాన్ని ఇలా పడడం మొదలు పెట్టిందట. ఆ గంగ పడడం మొదలు పెడుతోందట. ఇలా ఎంతసేపు పడింది అని చెప్పారంటే, పడడం మొదలు పెట్టింది, పడుతూనే ఉంది, ఒక్క చుక్క కూడా బయటికి కారలేదు. పడిన దాంట్లోంచి ఒక్క చుక్క కూడా బయటికి కారలేదు. జటాజూటంలోంచి ఒక్క చుక్క కూడా బయటికి కారలేదు. పడుతూనే ఉంది, ఈయన పట్టుకుంటూనే ఉన్నాడు. ఇది బానే ఉంది బాబు, ఆవిడ పడుతోంది, ఈయన పట్టుకుంటున్నాడు, మధ్యలో ఈయన నించుని చూస్తున్నాడు. ఎప్పటికి పడడం ఆగుతుంది, ఎప్పటికి ఈయన పట్టుకోవడం ఆపి నాకు కోసం ఒక పాయ వదులుతాడు, ఎప్పటికి నేను తీసుకెళ్లి నా ముత్తాతలైనటువంటి 60,000 మంది సగరులకి జలతర్పణ చేస్తాను అని చెప్పి ఈయన ఎదురు చూస్తున్నట్ట. ఈ నేపథ్యాన్ని పోతన భాగవతంలో మహామహా పద్యాలే ఉన్నాయి, కానీ నేను చలనచిత్ర గీతమే అయినా సరే మీకు ఒక చక్కటి సాహిత్యాన్ని మీకు నేను పంపిస్తాను. మహావిద్వాంసుడు శ్రీనారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక చక్కటి పాట, బాపు గారి చిత్రరాజం కోసం, సీతా కళ్యాణం అనేటటువంటి బాపు గారి చిత్రం కోసం గంగావతరణాన్ని ఆయన వర్ణించారు. ఎలాగా, తన ముత్తాతల తరింపచే ఇనవంశ జలజాత దినకరుడు సత్యనిష్ఠుడు ధర్మవ్రతుడు భగీరథుడు, తన ముత్తాతల తరింపచేయగా గగనగంగనే జగతికి దించగా తపమరణించెను ఆనాడు, అదియే నది అయి నడిచెను ఈనాడు. మెచ్చితిని. ఇప్పుడు ఆయన తపస్సు చేస్తే గంగ దిగి వచ్చింది. ఇప్పుడు ఎవరి కోసం తపస్సు చేశాడు? గంగాదేవి కోసం తపస్సు చేశాడు. గంగ తపస్సు చేస్తే ప్రత్యక్షమై ఏమంటోంది? మెచ్చితిని తపమో భగీరథ నిశ్చల నిరంతర మనోరథ, ఇచ్చెదను వరము దిగి వచ్చెదను ధరకు మరి నన్ను మరించే నాదుడెవ్వడు. అంటే నన్నెవరయ్యా, నా ఉధృతిని తట్టుకుని నిలిచేవాడు ఎవరు అని చెప్పాడు. అప్పుడు ఈయన పరమశివుడి కోసం తపస్సు చేస్తాడు. ఏమని? ప్రభో శూలపాణే విభో విశ్వనాథ మహాదేవ శంభో మహేశ త్రినేత్ర శివాకాంత శాంతాన్ స్మరారే పురారే వదన్యోన్ వరేణ్యో నమాన్యోన్యగణ్య అని చెప్పి పరమశివుణ్ణి తపస్సు చేస్తాడు. ఆయన ప్రత్యక్షమయ్యి ఏం కావాలని అడిగితే, గళమున గరళము ధరించినావే తలపై గంగను భరించలేవా అని అడిగితే తథాస్తు అంటాడు. సరే నేను నీకు సహాయం చేస్తాను, పడమని చెప్పు గంగని అని చెప్పి ఆయన అభయం ఇస్తే అప్పుడు గంగ పడడము కదలడము పడడము మొదలు పెడుతుంది. ఎలాగా? కదిలింది గంగ కదిలి ఉప్పొంగింది గంగ పరమ రాజసభావ పరిచుంబిత నిజాంగ, కదిలింది గంగ కదిలి ఉప్పొంగింది గంగ అని చెప్పి గంగాదేవి యొక్క కదలికని, ఆ ఉద్ధృతిని, ఆ ధాటిని వర్ణిస్తారు. ఆ వర్ణించడం, ఆకాశమే అదరగా ఐరావతం బెదరగా నందనవనం ప్రిదులగా బృందారకులు చెదరగా, అంటే ఆ యొక్క ఉద్ధృతి ఏ రకంగా ఉందో చూడండి. అమరావతి నగరంలో, అంటే అమరావతి అంటే దేవ లోకంలో ఉన్నటువంటి ఇంద్రుడి పట్టణం అయినటువంటి అమరావతిలో ఉన్నటువంటి ఐరావతం అనేటటువంటి తెల్లటి ఏనుగు బెదిరిపోయిందట. కార్తీక సరిగ్గా కూర్చో, బెదిరిపోయిందట. నందనవనం అంతా, అంటే ఇంద్రుడి ఉద్యానవనమైనటువంటి నందనవనం అంతా కూడా చల్లా చెదరైపోయిందట ఆ ఉద్ధృతికి. ఇలా సాగుతోంది. సాగింది గంగ సాగి చెలరేగింది గంగ, ఊగింది గంగ ఉద్వేకాభినేకాంతరంగా హరుని శిరమున పోటులెత్తగా బ్రహ్మాండ బాండంబు పీటలెత్తగా. బ్రహ్మాండ బాండలం అంతా కూడా, ప్రపంచమంతా కూడా హోరు శబ్దం వినిపిస్తుండగా శివుడి జటాజూటంలో పడడం మొదలుపెట్టింది. ఎలాగా? ఆ ప్రవాహాన్ని ఒక్కసారి ఈ క్రీగంట చూసేట శివుడు. ఉల్లన గంగా మహోర్నికా వీచిక కల్లోల ధాటి ఒక కంట వీక్షించి సురగంగ గరువంబు విరువంగ నుంచి సంకీర్ణ జటాజటల నుప్పొంగించి దుర్గంబుగా మలచినాడు గంగను అద్భుతముగా బంధించినాడు. దుర్గముగా అంటే
కోటగా ఇలా బంధించాట. శివుడి నెత్తి మీద ఉన్నటువంటి తల మీద ఉన్నటువంటి జటాజూటాన్ని ఒక కోటగా బంధించి ఒక చుట్టూ అంతా కూడా ఇలా చుడుతూ ఒక కోటగా పరమ దుర్భేద్యంగా బంధించి ఒక్క చుక్క కూడా బయటకు పడకుండా అలా బంధించి ఉంచాట. అలా బంధించి ఉంచేసరికి ఆ గర్వం అంతా విరిగిపోయింది. అడిగింది కదా గర్వంగా, నేను ఉధృతంగా ప్రవహిస్తాను, నా ప్రవాహాన్ని తట్టుకోగలటువంటి పురుషుడు ఎవరైనా ఉన్నారా అంటే శివుడు భరిస్తాడు అంటే, అప్పుడు ఆవిడ గర్వంగా అంటుంది కదా, ఏమిటి ఈ పులితోలు కట్టుకుని ఏనుగు చర్మం ధరించే ఈ మహానుభావుడా నన్ను నా ధాటిని తట్టుకునేది అని చెప్పి కొంచెం అతిశయంగా అంటుంది గంగ. ఆ అతిశయాన్నే విరిచేస్తాడు శివుడు. ఏ రకంగా విరిచేస్తాడు? వెడయను అడవిని వడివడి అడుగుచు అడిగిడి జాడ ఎరుంగనిదై తడబడి నడుచుచు గడగడ వడుకుచు సుడిపడిపోయినదై ఒకపరి అటుజని ఒకపరి ఇటుజని ముఖమే చెల్లనిదై అగుపించని ఆ గనగన గంగకై ఆక్రందించెను భగీరథుడు ఆ మొరవిని సురభిని చెరవిడిపించెను కరుణాపరణుడు పురహరుడు. ఎంత చక్కగా పడ్డాయి చూడండి మాటలు. ఆ సుడులు తిరుగుతూ జటాజూటంలో అలా సుడులు తిరుగుతూనే ఉంది, పడుతూనే ఉంది, సుడులు తిరుగుతూనే ఉంది. ఏమిటి ఈయన నన్ను తట్టుకునేది, ఈయన నన్ను ఆ మాత్రం భరించేది అని చెప్పి కాస్త అతిశయంగా అనింది. కానీ ఆయన ఆవిడ గర్వాన్ని మొత్తాన్ని విడిచేశాడు. నిన్న అసలు ఏమిటి నీ సంగతి ఏంటో చూస్తానని చెప్పి గర్వాన్ని విరిచేశాడు. విరిచేసరికి ఏమైంది? ఆ సుడులు తిరుగుతూ అక్కడే ఉండిపోయి మొహం చెలక అలా ఉండిపోయిందట. బయటికి వచ్చే మార్గం లేదు. ఎందుకు? ఎలా బంధించాడు? దుర్గంబుగా మలచినాడు, గంగను అద్భుతముగా బంధించినాడు అని చెప్పారు కదా. జటాజూటాన్ని ఒక్కసారిగా విస్తరించి ఒక దుర్గంగా ఒక కోటగా మలిచాడు. ఆ జటాజూటాల్లో బంధించాడు. అలా బంధించేసరికి ఏమైంది? అలా ఉండిపోయింది. ఇప్పుడు భగీరథుడు అన్నాడు, మహానుభావ, నీ దగ్గర నీ శక్తి తెలియక గంగాదేవి అలా అని ఉండవచ్చు, కానీ నా ప్రయోజనం వేరు. నా మీద కరుణతో నీవు నా ముత్తాతల యొక్క ప్రయోజనాన్ని గట్టెక్కించడం కోసం నీవు ఆ గంగాదేవిని క్షమించి నన్ను మన్నించి ఆ గంగాదేవిని వదిలిపెట్టు అంటే జటాజూటంలోంచి ఒక పాయని వదులుతాడు పరమశివుడు. ఆ పాయే ప్రవహించడం మొదలు పెడుతుంది. ఏ రకంగా ప్రవహించడం మొదలు పెడుతుంది? త్రిపథగా ప్రవహించడం మొదలు పెడుతుంది. ఎలాగా? ఉరికింది గంగా ఉన్మత్త మానస విహంగా. ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చింది, బయటికి కదిలింది. ఉరికింది గంగా ఉన్మత్త మానస విహంగా మున్ముందు భగీరథుడు నడవగా తనమేన సరికొత్త తరగాలు పొంగగా ఉరికింది గంగా. చక్కటి కొత్తదనంతో పరిగెట్టడం మొదలుపెట్టిందట. అలా జలజలా పారుతూ గలగలా సాగుతూ చంగుమని దూకుతూ చెలరేగి ఆడుతూ తుళ్ళుతూ తూలుతూ నిక్కుతూ నీల్గుతూ ముంచివేసను జహ్నిముని ఆశ్రమంబు కొనలి ఆ ముని మృంగివేసను గంగాధరంబు. అంటే ఇలా పరిగెడుతోందట. ఒక్కసారిగా ఫస్ట్ టైం భూమి మీద పడడం మొదలుపెట్టింది. ఫస్ట్ టైం భూమి మీద పడడం మొదలుపెట్టేసరికి ఆ భూమి మీద పడినటువంటి చుక్కలు నెత్తి మీద ఇలా, ఇప్పుడు మనం మామూలుగానే ఏ నదీ ప్రవాహం దగ్గర నదీ తీరానికి వెళ్ళినా సరే కాళ్ళు కడుక్కోవడమో నెత్తిన నీళ్లు చల్లుకోవడం అనేది చేస్తాం. ఆ నది ఎప్పుడో వచ్చింది. గోదావరి నది వాళ్ళు వచ్చిందా? కృష్ణానది వాళ్ళు వచ్చిందా? గంగా నది వాళ్ళు వచ్చిందా? కానీ మనం ఏం చేస్తాం? ఆ నదీ తీరానికి వెళ్ళినప్పుడు నీళ్లు తీసి నెత్తిని చల్లుకుంటాం. అటువంటిది మొట్టమొదటిసారి వస్తోంది గంగాదేవి భూమి మీదకి ఫర్ ద ఫస్ట్ టైం. ఆ గంగా ప్రవాహంలో భూమి మీద పడకుండానే అందులో దాని యొక్క స్పెషాలిటీ ఇప్పుడు 2 సార్లు డబుల్ అయింది. గంగాదేవి యొక్క ఔన్నత్యము 2 సార్లు ద్విగుణీకృతమైంది. ఎలాగా? ముందసలే అది దేవగంగ. ఆ దేవగంగ వచ్చి పరమశివుడి జటాజూటంలోకి చేరింది. జటాజూటంలో అంటే తన శరీరాన్ని తాకింది. పరమశివుడి యొక్క శరీరాన్ని తాకింది. శరీరాన్ని తాకి ఒక్కసారిగా ప్రవహించడం మొదలుపెట్టింది. అంటే దేవగంగ పరమశివుడి శరీరాన్ని తాకినటువంటి స్పర్శతో పునీతమై ఆ పునీతమైనటువంటి గంగ ఇప్పుడు భూమి మీద పడుతోంది. భూమి మీద పడకుండానే అలానే పట్టేసుకోవాలి, అలానే కమండలంలో పట్టుకుని నీళ్లు చల్లుకోవాలి. అలా ఉబలాట పడిపోతున్నారు సప్తర్షులందరూ కూడాను. మిగతా దేవతాగణాలు, నరులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు అందరూ కూడా ఉపలాట పడుతున్నారు. భూమి మీద పడకుండా ముందు గంగాదేవిని నెత్తిని చల్లుకోవాలి. ఆ గంగాదేవితో పాటు ఇంకేమేమి పడుతున్నాయి? మొసళ్ళు పడుతున్నాయి. ఎందుకు? నీళ్ళల్లో ఇవన్నీ ఉంటాయి. మొసళ్ళు పడుతున్నాయి, చేపలు పడుతున్నాయి, వంటగబ్బలు పడుతున్నాయి, చిన్న చిన్న తిమింగలాలు పడుతున్నాయి, పాములు పడుతున్నాయి. అన్నీ వస్తున్నాయి గంగా ప్రవాహంతో పాటు. అన్ని గంగా ప్రవాహంతో పాటు ముందుకు సాగుతున్నాయి. ఇలా సాగుతూ ఏంటంటే
భగీరథుడి రథం ముందు వెళ్తోంది. గంగాదేవి కూడా పరమ ఉత్సాహంగా ఇంక ఒక్కసారిగా ఇంతసేపు అవమాన పడిపోయింది, తన గర్వం విరిగిపోయింది. శివుడి జటాజూటంలో చేరి ఆ జటాజూటంలో బంధింపబడిపోవడం వల్ల గంగ యొక్క అవమానం, ఆ గంగ యొక్క గర్వమంతా విరిగిపోయి ఆ ఇది పోయింది, ఆ పొర తొలగిపోయింది. ఇప్పుడు పరమ ఉత్సాహంగా బయటికి చెంగున దూకి ఒక్కసారిగా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ పరుగులో ఏం జరిగింది అంటే బిరబిరా వెళ్ళిపోతూ, తుళ్ళుతూ తూలుతూ నిక్కుతూ నిలుగుతూ ఇలా వెంటనే చక్కచక్కగా ప్రవహించిపోతూ ఒక్కసారిగా జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేసేసింది. జహ్ను మహర్షి యొక్క ఆశ్రమం ప్రవాహంలో కొట్టుకుపోయింది. మహర్షి ఒకంత ఆగ్రహం వస్తుంది. ఆగ్రహం వచ్చేసరికి ఏం జరిగిందంటే ఒక్కసారిగా కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవ స్వాహ అని మనం 3 సార్లు ఇలా పుచ్చుకుంటాం చూడండి. ఓ స్పూన్ నీళ్లు పోసి, ఉద్ధరణ నీళ్లు పోసి పుచ్చుకుంటాం. ఆ ఒక్కసారి ఒక ఉద్ధరణ నీళ్లు ఎలా తీసుకుంటామో అలా ఒక్కసారిగా మొత్తం అంతా కూడా ఆసమనం చేసినంత సునాయాసంగా జహ్ను మహర్షి మొత్తం గంగని తాగేశాడు. ఆ మొత్తం గంగని ఒక్కసారిగా సునాయాసంగా తాగేసరికి భగీరథుడు పరమ నిశ్చేష్టుడైపోయాడు. అదేమిటి, నేను ఇంత తపస్సు చేసి బ్రహ్మగారిని మెప్పించుకుని బ్రహ్మగారి సలహా మీద గంగాదేవిని ప్రార్థించి గంగాదేవి చెప్తే గంగ మాట మీద నేను శివుణ్ణి ప్రార్థించి నాయన నీవు భరిస్తే ఆ ప్రవాహాన్ని భూమి మీదకి నేను తీసుకెళ్తాను అని చెప్పి ఇంత ప్రార్థిస్తే ఈ గంగ యొక్క ఉత్సాహం వల్ల జహ్ను మహర్షి యొక్క ఆశ్రమం కొట్టుకుపోతుంది. ఇందువల్ల ఆ మహర్షి కాస్త ఆగ్రహించి గంగ మొత్తాన్ని పుచ్చేసుకున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇంత కష్టపడింది మళ్ళా అంతా వృధా అయిపోయింది, నా పరిస్థితి ఏంటి అని చెప్పి బాధపడడం మొదలు పెడితే కరుణా సముద్రుడైనటువంటి పరమ కారుణ్యమూర్తి అయినటువంటి జహ్ను మహర్షి చెప్తాడనమాట, భయపడకు భగీరథ, నేను కేవలం క్షణికావేశంలో తాగాను. ఇప్పుడు నీకు నీ గంగ ఇచ్చేయాలి అంతే కదా. ఇప్పుడు నోటితో తాగింది నోటితో ఇస్తే ఎంగిలి అయిపోతుంది అయ్యా. ఓ పని చేద్దాం, చెవిలోంచి కుడి చెవిలోంచి వదులుతాను, సరిపోయిందా. మొత్తం గంగాదేవిని ఎలాగైతే గంగానది మొత్తాన్ని ఎలాగైతే తాగేశాడో, ఎంతైతే తాగేశాడో అంతటిని మొత్తాన్ని చెవులోంచి కుడి చెవులోంచి వదిలేశాడు. వదిలేసరికి ఏమైంది, ఇంకా ఉత్సాహంగా పరిగెట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆవిడకి ఇంకొక పేరు వచ్చింది. దేవనదిగా ప్రవహిస్తే ఆవిడ పేరేమిటి, మందాకిణి. దేవనదిగా ప్రవహిస్తే ఆవిడ పేరు మందాకిణి. భూమి మీదకి వస్తే గంగ. జహ్ను మహర్షి చేత స్వీకరించబడి ఆవిడ చేత విడుదల చేయబడింది కాబట్టి జాహ్నవి, అంటే ఆయనలోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి. భాగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భాగీరథి అనేటటువంటి పేరుతో పాతాళ లోకం వరకు కూడా ప్రవహించి అక్కడ ఈ సగరులు 60,000 మంది ఎక్కడైతే కపిల మహర్షి ఆశ్రమంలో బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారో అక్కడ ఉద్ధృతిగా ప్రవహించి భగీరథుడి చేత పితృతర్పణ చేయబడి వారందరికీ కూడా ఉత్తమ గతులు కల్పింపబడ్డాయి గంగా ప్రవాహం వల్ల. ఆ నేపథ్యంలో ఒక వంశపు రాజుల వల్ల, ఇక్ష్వాకు వంశపు రాజుల వల్ల గంగమ్మ తల్లి భూమి మీదకి రప్పింపబడి ఈనాటికి కూడా మనందరినీ కూడా తరింపచేస్తోంది. అది భాగీరథి. భాగీరథి అని ఎందుకంటున్నాం, భగీరథ మహారాజు తన యొక్క స్వార్థాన్ని విడిచి నా ముత్తాతలు ఏదైతే ఏమైంది, నేను బాగానే ఉన్నాను, రేపు పొద్దున్న నా పిల్లలు బాగానే ఉంటారు, అంతా బాగానే ఉంది అనేటటువంటి ఈ స్వార్థంతో కాకుండా తపస్సు చేసి వంశాభివృద్ధి కూడా కావాలి, ఎక్కడా కూడా సంతానానికి లోటు ఉండకూడదు అనేటటువంటి వరాన్ని కూడా కోరుకొని నిస్వార్థంగా చేసినటువంటి తపస్సు వల్ల వచ్చింది కాబట్టే భాగీరథిగా పేరు పొంది ఈనాడు మనల్నందరినీ కూడా మనల్నందరినీ కూడా తరింపచేస్తుంది. అందుకనే లౌకికంగా మనం ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటాం. పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం, కలశారాధన చేస్తాం. కలశారాధన ఎందుకు చేస్తాం, కలశంలో దైవశక్తిని ప్రవేశింపబెట్టడం కోసం కలశారాధన చేస్తాం, ఆవాహన చేయడం కోసం. అది ఎలాగా, అన్ని జలాలకి ఇది ఉంటుందా అంటే లేదు. ఆ జలానికి ఒక పేరు పెట్టుకుంటాం. గంగైచ యమునై చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రాచ కృష్ణవేణ్యాచ గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అని చెప్పి మనం అనుకుంటాం. ఎందుకు, నేను తెచ్చుకున్న ఈ లౌకిక జలమే నా ఓవర్ హెడ్ ట్యాంకులోంచి నేను పట్టుకున్నటువంటి ఒక చిన్న కలశలో పట్టుకున్నటువంటి, నా కొడాయిలో పట్టుకున్నటువంటి ఈ జలమే
నేను ప్రతిరోజు కాశీ పట్టణానికి వెళ్ళి నేను తెచ్చుకోలేను కదా గంగని. కాబట్టి ఈ లౌకికంగా తెచ్చుకున్నటువంటి ఈ జలమే గంగ అవుగాక, ఈ జలమే యమున అవుగాక, ఈ జలమే గోదావరి అవుగాక అని చెప్పి ఈ మంత్రాన్ని అక్షితల్లో అనుసంధానం చేసి గంగైచ యమునైచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణ్యాచ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకీర్త అనేటటువంటి మంత్రాన్ని అనుసంధానం చేసుకుని ఆ అక్షతలు దాంట్లో వేసుకుని అప్పుడు పూజ మొదలు పెట్టుకుంటాం. అందుకనే గంగకి ఆ ప్రత్యేకత. ఎందుకు గంగ 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 అని చెప్పి ఎందుకు ఇంత పరితపించిపోతాం? మనమే కాదు, విదేశీయులు సహితం ఈనాడు భారతదేశానికి వస్తే మీకేం కావాలి అంటే తాజ్మహల్ కావాలి అని చెప్పే రోజులు ఏనాడో అంతరించిపోయాయి. మాకు కావాల్సింది కాశీ విశ్వేశ్వర దర్శనం, గంగమ్మలో స్నానం అని చెప్పే రోజులు వచ్చాయి. ఆ రోజులు వచ్చేలా చేశారు మన పాలకులు. కాబట్టి గంగ పరమ పవిత్ర. నేను ఈరోజు మీకు చదివినటువంటి ఈ గేయాన్ని, సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి గేయాన్ని ఏమిటి గురువు గారు సినిమా పాటని ఉదాహరణగా చెప్పారో అని అనుకోకండి. మంచిది ఏదైనా సరే గ్రహించడానికి తప్పు లేదు. నేను అది పంపిస్తాను, దాని వీడియో కూడా పంపిస్తాను, ఒకసారి చూడండి ఎంత రమణీయంగా ఉంటుంది. అది తీసింది ఎవరు? మామూలు మనిషి. ఆయనో బ్రహ్మ బాపు గారు. ఆయన సాక్షాత్తు బ్రహ్మే. ఏదో విధివశాత్తు మన మధ్యన తెలుగువాడిగా తిరిగాడు, ఆయనకు జోడయ్యాడు రమణ గారు. అది వేరే విషయం. స్నేహం గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళ గురించి మొదలు పెడితే నేను ఇవాళ సెషన్ ఆపను, చాలా కష్టం అది ఆపడం నన్ను. కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం. కాబట్టి గంగాదేవి యొక్క పుట్టుకకి కారణమైనటువంటి భగీరథ మహారాజుకు మనం నిరంతరము కూడా నమస్కారం చేసుకుంటూ, ఇంకో భాగీరథుడు ఉన్నాడు మనకి. ఎవరు? పుట్టుకు కారణం కాకపోయినా, ఒక నది పుట్టుకకి కారణం కాకపోయినా ఆ నదిని అనుసంధానం చేసి దాని యొక్క ప్రవాహాన్ని ప్రయోజనకరంగా మార్చినటువంటి మహానుభావుడు సర్ ఆర్థర్ కాటన్. విదేశీయుడు, బ్రిటిష్ పరిపాలకుడే అయినా సరే ఎటువంటి సంశయము లేదు. నిత్య గోదావరి స్నాన పుణ్యతోయో మహామతి స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనం తం భగీరథం అని చెప్పి ఈనాటికి తర్పణం వదులుతున్నారు ఆయన ప్రతిరోజు కూడా. నిత్య గోదావరి స్నాన పుణ్యతోయో మహామతి స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనం తం భగీరథం అని చెప్పి మహానుభావుడు, అపర భగీరథుడు. తెలుగు నేల ఈనాడు సస్యశ్యామలం అవ్వడానికి కారణం ఆ మహానుభావుడే. కాబట్టి ఆయన్ని కూడా స్మరించుకుంటూ, అపర భగీరథుడైనటువంటి సర్ ఆర్థర్ కాటన్ని కూడా స్మరించుకుంటూ ఈనాటి ఈ ప్రసంగాన్ని, సద్గోష్ఠిని ఇక్కడితో మనం స్వస్తి చెప్పుకుందాం. చెప్పుకుని వచ్చే వారం మరొక అంశంతో ఈ ఇక్ష్వాకు వంశ క్రమంలోనే అసలైనటువంటి ఘట్టం రామచరిత్ర, అది కూడా చెప్పుకోవాలి. భాగవతాంతర్గతంగా రామచరిత్ర కూడా చెప్పుకోవాలి. కాబట్టి 1-2 వారాల పాటు, లేదంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని 3-4 వారాల పాటు చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి చెప్పుకుందాం. తరువాత అసలైన ఘట్టం మనకు ఎంతసేపు ఏంటంటే భాగవతము అంటే కృష్ణలీల, దశమస్కందము, ఆ కృష్ణుడి యొక్క ఇదే అనుకుంటాం. కానీ ఇవన్నీ చెప్పుకుంటేనే కానీ అక్కడ వరకు వెళ్ళడానికి ఉండదు. కాబట్టి రామచరిత్ర కూడా భాగవతాంతర్గతంగా చెప్పుకుని తరువాత దశమస్కందంలోకి అడుగు పెడదాం. చంద్రవంశజుల గురించి చెప్పుకుని అప్పుడు దశమస్కందంలోకి అడుగు పెడదాం. ఇప్పుడు స్వస్తి చెప్పుకుందాం. ముందుగా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అనాథः సదనాः సంతు జీవంతు శరదాం సతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.